వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో అధికార కూటమి విపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. అమరావతిలో రాజధాని నిర్మాణం అసాధ్యమన్న జగన్ కామెంట్స్ పై అయితే రచ్చ నడుస్తోంది. అమరావతిపై జగన్ మరో కుట్ర చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే రాజధానిపై జగన్ చేసిన కామెంట్స్ ను వక్రీకరించారని సజ్జల చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి నిర్మాణమని ఆరోపించారు. రాజధానిపై రాజకీయ పార్టీలు పూటకో మాట మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఆంధ్రుల రాజధాని భవిష్యత్ ఏంటి? అమరావతి నిర్మాణం అసలు ఎప్పటికి పూర్తవుతుంది? ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం డిఎన్ఏలో. ఎస్ భరత్, మొత్తానికి సజ్జలైతే జగన్ కామెంట్స్ ని వక్రీకరించారు అని చెప్పేస్తున్నారు. డైరెక్ట్ గానే మాట్లాడారు. సో అంటే క్లారిటీ ఇచ్చారంటే ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ స్టాండ్ ఒక విధంగా చేంజ్ అయింది. 3 రాజధానుల విషయంలో అమరావతి రాజధాని మేము వ్యతిరేకం కాదని చెప్తున్నారు. బహుశా వేటు న్యూస్ కాంక్లేవ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మాట మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా అదే విధంగా మాట్లాడారు. 3 రాజధానులకు మేము సరే ఇప్పుడు ఆ స్టాండ్లో లేము, 3 రాజధానుల స్టాండ్లో లేమని చెప్పి మొన్న జగన్ మాట్లాడిన దాని మీద ఇవాళ సజ్జల క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన జగన్ అందేందంటే 50,000 ఎకరాలు తొలి దశలో తీసుకున్న దానికి సంబంధించి ఆ రైతులకు ఏం చేయలేదు. ప్లాట్ల డెవలప్మెంట్ లేవు, రోడ్ లేవు, కనెక్టివిటీ లేదు. ఇవన్నీ లేకుండా రెండో దశకు ఎందుకు వెళ్తున్నారని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సో రైతుకి ఇవ్వాల్సిన ప్లాట్లు చెరువులో ఇచ్చారు. ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఇతరులు కొనే రకంగా ఉన్నాయా? ప్లాట్లు డెవలప్ చేయకపోతే ఎవరు కొంటారు? సో అమరావతి రైతుల గోడ్ను జగన్ ప్రశ్నించారు. మొదటి దఫా రైతుల సంగతి తేల్చకుండా రెండో పోలింగ్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి, మొదటి దఫా డెవలప్ చేయాలంటే 5,000 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఖర్చు పెట్టారు, 1,00,000 కోట్లు కావాలి అని చెప్పి ప్రశ్నలు ఏమనెత్తారు. కాబట్టి అమరావతి చుట్టూ పూర్తి స్కామ్స్ ఉన్నాయి. చంద్రబాబు అమరావతి పేరు మీద 40,000 కోట్లకు పైబడి అప్పులు తెచ్చారు. కానీ అప్పులు తెచ్చింది రైతుల గురించి ఖర్చు పెట్టకుండా 50 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా? తెలంగాణలో 10 లక్షల చదరపు అడుగులతో కొత్త సచివాలయం వస్తే 50 లక్షల చదరపు అడుగుల సచివాలయం ఎందుకు? కొత్త పార్లమెంట్ భవనం కూడా 7 లక్షల చదరపు అడుగుల్లో ఉంది, ఇంత పెద్దది ఎందుకు? ఇక్కడ 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ కడతామంటున్నారు, ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అమరావతి ముంపున గురి కాకుండా లిఫ్ట్ల కోసం 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. చివరికి అమరావతి మీద చేస్తున్న ఖర్చు ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన అమరావతిని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్గా మార్చారు. అమరావతి ప్రాంతానికి జగన్ వ్యతిరేకం కాదు, అమరావతిలో కూడా అభివృద్ధి జరగాలని కోరుకున్నారు. కాబట్టే ఆయన సొంత ఇల్లు జగన్ ఇక్కడ కట్టుకున్నారు. అంటే తాడపల్లిలో ఆయన ఇల్లు కట్టుకున్నారు కదా, ఇల్లు కానీ పార్టీ ఆఫీస్ కానీ 2019 ఎన్నికలకు ముందే జగన్ కట్టుకున్నారు. చంద్రబాబుకి ఇంకా సొంత ఇల్లు లేదు, ఆయన కిరాయి ఇంట్లో అక్కడ అది కూడా అక్రమ నివాసంలో ఉన్నారు. ఇది కూడా అంటే అక్రమ నివాసం అంటే అది కరకట్టల మీద ఉంటుంది అని ఆయన ఆరోపణ చేశారు. సో అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల్లో ఉండాలని చెప్పి మొన్న చెప్పిన దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇవాళ చేశారు. సో ఒకటి నేను మొన్న చెప్పినట్టు, సో ఆ 3 రాజధానులు అన్నది వర్కౌట్ కాలేదు అన్నది జగన్ గ్రహించారు. రెండవది ఏంటంటే ఇప్పుడు జగన్ ఒప్పుకోకుండా ఇంకా 3 అయిపోతుంది, అమరావతి రాజధాని అయిపోతుంది. కాబట్టి వ్యతిరేకించి ఏం ప్రయోజనం? ఇప్పుడు సరే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత క్లారిఫికేషన్ ఇచ్చినా ఒకటైతే వాస్తవం, అమరావతి రాజధాని ఇష్టం లేకుండే జగన్కి. ఎందుకు ఇష్టం లేకుండే అంటే చంద్రబాబు సొంత సామాజిక వర్గం వాళ్ళు అక్కడ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతే, ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో మీరు సైబర్ టవర్స్ చుట్టుపక్కల కూడా తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ల్యాండ్స్ కానీ మిగతా విషయాల్లో కానీ ఇంప్రూవ్ అయ్యారు. సో అట్లా ఫైనాన్షియల్గా ఒకసారి అమరావతిలో వాళ్ళు స్ట్రాంగ్ అవుతే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కష్టం. బికాజ్ జగన్మోహన్ రెడ్డి బ్యాకింగ్ అన్నది చాలా క్లియర్, అది కులానికి సంబంధించిన ఇష్యూ. ఆ ఉద్దేశంతో ఆయన రాజధానిని చెడిపే ప్రయత్నం చేశారు. 3 రాజధానులు అన్నారు, ఎక్కడా రాజధాని కట్టలేదు. ఒక వైజాగ్లో బిల్డింగ్ మాత్రం కట్టారు, రిషికొండ తప్ప. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఇప్పుడు చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. రేపో ఎల్లుండో నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో బిల్లు పెడతారని చెప్తున్నారు. బిల్లు పెట్టిన తర్వాత ఇక వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదు కదా, అమరావతి రాజధానిగా ఉంటుంది. అప్పుడు 3 రాజధానులు చేయరాదు. ఆల్రెడీ 3 రాజధానులు చేసిన దాని మీద హైకోర్టులోనో సుప్రీంకోర్టులో కేసెస్ ఉన్నాయి.
సో ఇప్పుడు ఏమీ చేయరాదు కాబట్టి సరే యాక్సెప్ట్ చేద్దాం, ఆ స్టాండ్ 3 రాజధానుల స్టాండ్ మార్చుకుందాం, మనం ఎట్లాగో చేసేది ఏం లేదు ఆ విషయంలో అని చెప్పి మార్చుకున్నారు. మార్చుకొని కొద్ది కాలంగా 3 రాజధానులు లేదు, మా విధానం మారింది అన్న విధంగా చెప్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి అన్నదాంతో మళ్ళీ ఏమైనా తేడా ఉందా అన్న విధంగా వచ్చింది. మళ్ళీ 3 రాజధానుల వైపు వెళ్తారా అమరావతి విషయంలో, దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చేందుకు ఇవాళ సజ్జల మాట్లాడదాం. మనతో పాటు ప్రసాద్ గారు అనలిస్ట్ ఉన్నారు, సిపిఎం నేత గఫూర్ గారు ఉన్నారు, అదేవిధంగా చెల్సాన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ముందుగా చెల్సాన్ శ్రీనివాస్ గారు, సో ఇవాళ అన్మ్యూట్ చేయండి సార్. సార్ మ్యూట్ తీసేయండి, మీరు మాట్లాడింది రావట్లేదు. చేసి అక్కడ మీకు రెహనా గారికి అక్కడున్న నా కో ప్యానలిస్టులు గఫూర్ గారు సోదరులు, అలాగే ప్రసాద్ గారు, అలాగే చూసే వీక్షకులందరికీ నమస్కారం. చెప్పండి సార్. సో ఏమనిపించింది ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ క్లారిఫికేషన్? కన్ఫ్యూజన్ ఉందండి. నేనేమంటున్నానంటే ఇవాళ మొట్టమొదటి నేను స్టాండ్స్ స్పష్టంగా అందరికి తెలిసిన రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో వెదర్ ఇట్ ఈస్ సింగపూర్ గానీ విదేశాలకు గానీ వెళ్ళి ఒక 30 మంది ఇంక్లూడింగ్ రిటైర్డ్ ఐఏఎస్ గానీ నిపుణులతో, పర్యావరణ నిపుణులతో అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చింది. బహుశా కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చింది. దేశం నేను కదా, ఆ రోజు సిఆర్డీ చీఫ్ అందే, మీరేనండి ఇవ్వలేదు. కాంప్రహెన్సివ్ రిపోర్ట్ నెంబర్ ఆఫ్ నిపుణులతో అమరావతి మీద రిపోర్ట్ దేశ విదేశాలు తిరిగి ఇచ్చాం. నేను ఒక్కడే కాదు, ఇంటలెక్చువల్ ఫోన్ ద్వారా నెంబర్ ఆఫ్ పీపుల్ కలిపి కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చాను. నేనే ముఖ్యమంత్రి గారికి, మిగతా అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం యాక్చువల్ గా ఆ రోజు 34,000 కాదు, ఇంతకుముందే చెప్పాం 52,000 దాకా 53,000 ఎకరాలు మొత్తం, ఇంకా 1,300 ఎకరాలు ఇంకా అక్కడ ఇవ్వాల్సి ఉంది, రైతులు ఇవ్వలేదు. అంత రాజధాని అవసరం అంటే సరే వాట్ ఎవర్ ఇట్ మే బి అయిపోయింది. తర్వాత మేము స్టాండ్ మార్చుకోలేదండి. ఉత్తరాది సనాతనవాది గారి లాగా ఒకసారి దాని వద్దు, ఎవరు కావాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉండాలని మేనిఫెస్టో కమిటీలో కూడా పెట్టారు. గవర్నీయులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కానీ, రోజమ్మ గారు కానీ అందరూ కూడా స్పష్టంగా కూడా చెప్పారు. సరే ఎందుకు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. మేము అందే వాళ్ళ ఎందుకు దాన్నే అపోజ్ చేయట్లేదు, ఒకటే కోరుకున్నాం. ఎస్&ఎస్ కార్పొరేషన్ లో సిస్ ఛాలెంజ్ వద్దన్నాం. దాని మీద చాలా మంది గురించి తీశారు. పారదర్శకంగా కట్టండి, అద్భుతమైన హరిత అధునాతమైన రాజధాని కట్టండి, ఏది అన్ని వర్గాల నివాసం ఉండేది, మధ్య తరగతి వాళ్ళు, వర్క్ ఫోర్స్ అందరూ సామాన్యులకు నివాసం ఉండే రాజధాని కడుతూ సమాంతరంగా హిందూ పరిస్థితి చేపడం కూడా డెవలప్ చేయమని నా స్టాండ్ ఎప్పుడు తేలేదు. ఇప్పుడు కొత్తగా ఆయన తీసుకొచ్చింది, ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన దానికి ఇప్పుడు కొత్తగా మేము కూడా అసలు రైతులు అక్కడ మొదటి దశలో రైతులకి ఇప్పటి వరకు ఎక్సెప్ట్ 5% మనం చూపించినట్టున్నారు ఇంతకుముందు ఏదో నెంబర్లు వేసి, 95% కి ప్లాట్లు గాలిలో ఉన్నాయి. అంటే అమ్ముకుంటారు, దట్ ఇస్ వెరీ ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. కానీ ఎక్కడున్నాయో కూడా తెలియని పక్షం. నేను రామారావు గారు రైతు పొలం వెళ్ళి ఇళ్ల స్థలం కూడా వెళ్ళిపోయి వాగులో నాకు ఇస్తానంటే ఎలాగని అంత బాధపడ్డా అంటే, అది కూడా కాకుండా రెండోది దేనికో నాకు అర్థం కాదండి. ఒలింపిక్ అసలు నేను ఇంతకుముందు చెప్పాను, తినడానికి తినలేదు కానీ సంపేంగు లాగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాసిన మొదటి 15,000 కోట్లు కాదు 4 ఏళ్ల పాటు ఇస్తారని పురంధరేశ్వర్ గారును సీఎం రమేష్ గారు, అంటే మన చీఫ్ మినిస్టర్ కాదండి, సీఎం రమేష్ గారు ఎంపీ గారు కొండ బద్ద కొట్టి చెప్తే ఇవాళ ₹1 కాకుండా 1,300 కోట్ల అగ్రిమెంట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఘోరంగా విఫలం అయిపోయింది రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆది సనాతనవాది గారు. సరే వాళ్ళు ముఖ్యులు కాబట్టి వాళ్ళని అంటాం. తర్వాత ప్రతిపక్షం కూడా మాట్లాడట్లేదు, సెకండ్ స్టేజ్. కానీ ఇవాళ రెండో స్టేజ్ లో ఒలింపిక్, ఇంతకుముందు మనం మాట్లాడాను, ఒలింపిక్ తరహా నాకు అది అర్థం కావట్లేదు. ఒక ఉపాధి కేంద్రంగా దాన్ని మార్చకుండా ఒలింపిక్ దాని స్థాయికి వెళ్ళిపోవటం, రియల్ ఎస్టేట్ స్టేట్మెంట్స్ ఉన్నాయని గారు ముఖ్యమంత్రి గారు, రియల్ ఎస్టేట్ ఏమైపోతారు, అది రియల్ ఎస్టేట్ వెంచర్ గా చేయగలుగుతున్నారా? ఉపాధి కేంద్రం కనీసం ఒక బ్రాండిక్స్ అక్కడ సామాన్యుల గురించి మాట్లాడుతున్నా, మధ్య తరపు నడితే లేకపోతే బ్రాండిక్సో లేదా ఇంకోటో ఒక వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి 200 ఎకరాలు ఇస్తే బ్యాక్చువల్ 5,000 మంది 10,000 మంది అక్కడ మధ్య తరగతి పనిచేస్తారు. ఉపాధి దానివల్ల డెవలప్ అవుతుంది సిటీ. రియల్ ఎస్టేట్ లోను లేకపోతే అదేదో నిన్న మీ చర్చిలోనే గవర్నర్ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడారు. 18,000 మంది స్టూడెంట్స్ అవుతున్నారు. మంచిదే. దానివల్ల సామాన్య మొత్తం అంతా క్యాంపస్ లోపల ఉంటుంది, కొంత ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. కానీ సామాన్యులు అందరూ ఉండేటట్టు ఉండాలి కదండి. ఇవాళ ఎందుకని ఇలా వెళ్ళిపోతున్నారో, ఇవాళ అదానీ గారంటే కంపెనీ ఆదేశాలు పాటించడానికి ఇన్నర్ రింగ్ రోడ్డో లేదా ఇంకోటి చేయబోతున్నారు. ఇవాళ అబ్సల్యూట్ గా అద్భుతం అవుతుంది. రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. బట్ ఒకటండి, నేను ఒకటి ఎందుకు అంటున్నానంటే, దాన్ని పదే కూడా కొంతమంది అమరావతి అంటే ధరణికోటలో ఉన్న బుద్ధుడి విగ్రహం చూపించి మునిగిపోయిందని, లేకపోతే బొత్స గారు సవరించుకున్న శ్మశానం అని, ఈ విధంగా చాలా మంది ఇప్పటికీ ట్రోల్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో సామాన్యులు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళ మిగతా వాళ్ళు ఒక రాజధాని ఎక్కడ ఒక ఎక్స్ట్రీమ్ అండి, ఇటుగాని అటుగాని నాకు అర్థం అవ్వట్లేదు. అసలు స్టాండర్డ్ గా ఉన్న మనుషులకు విలువ లేదనుకుంటే ఇవాళ అటుగా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవటం. ఇవాళ ఇందాక మీరు అన్నారు
యాక్చువల్ గా అది సెక్రటరియట్ కి మనకి సింగపూర్ తో కంపేర్ చేయడం అనవసరం అండి. 575 చదరపు కిలోమీటర్లు ఉండేది ల్యాండ్ రిక్లైమ్ చేసుకుని ఇసుక వేసుకుని పెంచుకున్నారు. దానికంత వెర్టికల్ కి వెళ్తారు 60 ఫ్లోర్లు. ఇక్కడ 60 ఫ్లోర్లు ఏంటండి 53,000 ఎకరాలు తీసుకుని. అందువల్ల సరే అబ్సల్యూట్లీ మరి ఎందుకు ఏ విధంగా చేస్తున్నాం. ఐకానిక్ బిల్డింగ్ ఒకటి కట్టుకున్నా ఏదో ఒక అసెంబ్లీ వరకు దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. రాజమౌళి గారిని ఎత్తుకొచ్చారు కదా, ఆయన నన్ను వదిలేండి బాబు అంటే ఆయన గురించి కేబినెట్ సమావేశం పోస్ట్ పోన్ చేశారండి. ఆయన గురించి 6 నెలలు ఆగారంటండి. సరే కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఇవాళ 2వ విడతలో నిజంగా నేను కూడా వెళ్ళి మాట్లాడాను, రైతులతో కూడా మాట్లాడింది. ఎక్కువ మంది మనం చెప్పవలసింది చెప్తాం. మేము వెళ్ళి వాళ్ళని వదిలేని చేయబట్టుకుని లాక్కు రాలేం కదా. నేను చెప్తున్నాను నెంబర్ ఆఫ్ సరే ఇవాళ కూడా అపోజిషన్ చేయండి, నేను కానీ మిగతా వాళ్ళు కానీ చెప్పాం. కానీ ఇవాళ దాంట్లో అమరావతిలో ఒక పాజిటివ్ యాంగిల్ మొన్న సజ్జల్ గారు మాట్లాడింది కానీ ఇవాళ కానీ అమరావతిని డిస్టర్బ్ చేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది 40 సరే దాంట్లో నదీ గర్భం తప్పే మాట్లాడతాం. అవుట్ ఆఫ్ ఇది వచ్చి ఉంటుంది క్లారిఫికేషన్. బేసిన్ అనేది పెద్దది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కృష్ణా 30, గోదావరి 37, కృష్ణా ఎన్ని బేసిన్స్ 96% బేసిన్ ఉంది. మిగతా సముద్రం పక్కన వెళ్ళిపోతా ఉంటారు నీళ్లు. అందుకే బేసిన్ లో కాకుండా నదీ గర్భం అన్నారు. నదీ గర్భం కట్టట్లేదండి. యాక్చువల్ గా మేము ఇచ్చిన రిపోర్ట్ కూడా నదీ ప్రవాహం నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు కంప్లీట్ గ్రీన్ జోన్ ఉండాలి, దాన్ని కమర్షియల్ చేయొద్దని చెప్పాం. సరే డిఫరెంట్ ఇష్యూ, వాళ్ళు ఏం చేసుకుంటారు. అందువల్ల ఆ పద ప్రయోగంలో తేడా పెట్టి ట్రోలింగ్ కాకుండా నా ఉద్దేశం ప్రకారం రాష్ట్రానికి చాలా బాధగా ఉందండి. దీంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో అందరూ కూడా విఫలం అయిపోయారు, దారుణంగా విఫలం అయిపోయారు. ముఖ్యమంత్రి గారు, ఉత్తరాది సనాతనవాది గారు ఇద్దరు కూడా విఫలమయ్యారు. ప్రతిపక్షం ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ కమ్యూనిస్టులు కానీ సరే నేను ఆవిడ గురించి నేను మాట్లాడినండి. బట్ కాంగ్రెస్ లో తులసిరెడ్డి గారు లాంటి వారి గురించి నేను డెఫినెట్ గా నేను కన్సర్న్ బికాస్ ఈజ్ హ్యావింగ్ కన్సర్న్ సబ్జెక్ట్ మీద కానీ ఐ రెస్పెక్ట్ దెమ్. అందువల్ల నా మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర రాజధాని లేని పరిస్థితిలోంచి వాళ్ళందరూ ఆడుకున్న దాంట్లో విషవేరంలో చిక్కుపోయింది. అన్ఫార్చునేట్ ఒక తెలుగువాడిగా. గఫూర్ గారు, సో మీ పార్టీ వ్యూ ఏంటి ఈ విషయంలో? సార్ ఒకటి మేము మొదటి నుంచి చెప్తున్నామండి, మా పార్టీ చాలా క్లియర్. మేము హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర దాంట్లో అసెంబ్లీలో ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టినారో విజయవాడ రాజధాని అనేటువంటి ఆ కాన్సెప్ట్ మేము కట్టుబడి ఉన్నాము. సరే విజయవాడ అనుకున్నప్పుడు విజయవాడలో ఎక్కడ ఏమిటి అనుకుంటే వాళ్ళు ఏదో సెలెక్ట్ చేశారు. మొదటి నుంచి మేమేం చెప్తున్నామంటే అయ్యా మీరు నవనగరాలు, ఆకాశ హర్మ్యాలు, లేకపోతే తజకిస్తాన్ రాజధాని లాగానో లేదా ఇంకా ప్రపంచ రాజధాని లాగానో అనేది మీరు పెట్టుకోవద్దు. రాష్ట్రం ఒక వెనుకబడిన స్థితిలో ఉండి ఇప్పుడిప్పుడు మనం, ఎందుకంటే విభజన అనేది మన చేతిలో లేదు, విభజన చేసేసినారు. కాబట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బేసిక్ నీడ్స్ ఏవైతే కావాలనో, అసెంబ్లీ భవనం కావాలా, హైకోర్టు కావాలా, లేకపోతే సెక్రటరియట్ కావాలా, ఇవి బేసిక్ నీడ్స్. అవి సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మీరు చేయండి అనేది మొదటి మేము చెప్తున్నాం. ఈ నవనగరాల కాన్సెప్ట్ వద్దు అని చెప్తున్నాం. ఇప్పటికీ మా స్టాండ్ అదేనండి. ఇప్పటికి కూడా ఏమంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేటువంటిది కూటమి ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకోవాలి. అన్ని జిల్లా కేంద్రాలని అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొదటి 5 సంవత్సరాలు అమరావతి ఎట్లుండాలా అని కలలు కనడానికి సరిపోయింది. ఇప్పుడు విపరీతంగా అప్పులు చేస్తే అమరావతిని అట్లా చేస్తాం, అద్భుతంగా చేస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళా 30,000 ఎకరాలు కావాలా, 40,000 ఎకరాలు కావాలా, అంటే 1,00,000 ఎకరాలు. ఇక ఇది సరిపోతుంది 5 సంవత్సరాల పిల్లకు. అంటే అమరావతితో పోయినసారి మునిగిపోయినారు, ఇప్పుడు కూడా అమరావతితోనే మునుగుతారని నా భయం. వాళ్ళు మునగకుండా జాగ్రత్తలు చెప్తున్నాం. వింటే ఉద్దేశంలో రాజధాని ఒకటేనా, ఒక రాజధాని 3 రాజధానిలా ఏంటి మీ పార్టీ స్టాండ్? మేము ఒకే రాజధాని అండి, మొదటి ఒకే రాజధాని. ఇది చాలు. ఇప్పుడు మొదటి దశ బేసిక్ నీడ్స్ ఏవైతే కావాలో ప్రజలకు, పరిపాలన రాజధానిగా ఉండాలి తప్ప ఏదో అంతా సోకులు లేకుంటే ఆకాశ హర్మాలు, గ్రాఫిక్స్, ఈ రాజధాని నవనగరాలు ఎవరు చెప్పాడండి నవనగరాలు? కాబట్టి అటువంటి హైఫై రాజధాని కాదండి. మనకు ప్రజలకు పాలనా సౌలభ్యం కోసం రాజధాని ఏర్పడాలి, అది విజయవాడ ఉండాలి, ఒకే రాజధానిగా ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదో చెప్తున్నారు. నా పాయింట్ ఏమంటే ఒక గొప్ప అవకాశం ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన కనుక 5 సంవత్సరాల్లో అయ్యా ఇది నది గర్భమా లేకుంటే నది పరివాహన అది పక్కన పెట్టి ఇదిగో నేను నాగార్జున ఇన్స్టిట్యూట్ దగ్గర కట్టేస్తాను, బేసిక్ రాజధాని అక్కడ కట్టేస్తానంటే గొడవ లేదు కదా.
3 రాజధానులు 30 రాజధానులు ఈ రకంగా చేసి చేతులారా మొత్తం ఆయన బంగారు అవకాశం ఇచ్చారు ఆయన ప్రజలు. దాన్ని నాశనం చేసుకుని ఇప్పుడు ఏదేదో రకరకాల మాటలు మారుతున్నారు. రాజధాని కట్టండి. ఇప్పుడు ఎందుకంటే సెల్ఫ్ సస్టైన్ రాజధాని అంటారండి. అప్పులన్నీ విపరీతంగా తీసుకుని వస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు తీర్చారండి? రాష్ట్రమే తీర్చాల్సింది. రాష్ట్రం తీర్చేటువంటి అప్పుల మీద మీరు ఒక రాజధానికే మొత్తం ఇది ఒక చిన్న పని చేయాలని డబ్బులు లేవు. జిల్లాలో ఏదైనా ఒక చిన్న ప్రాజెక్టు అయ్యా అది పూర్తి చేయండి, డబ్బులు లేవు. ఓ రోడ్డు వేయాలా, డబ్బులు లేవు. అమరావతికి ఏమో 1,00,000 కోట్లు తెచ్చుతున్నారు. కేంద్రాన్ని అడగరు. కేంద్రం మీద ఒత్తిడి రాజధాని కట్టడం ఎవరి బాధ్యత? విభజించిన వాళ్ళది బాధ్యత, కేంద్రానికి బాధ్యత. కేంద్రం నిలవేళ దమ్ము లేవు, ధైర్యం లేదు. కారణజనుడని పొగడ్తల్లో ముంచెత్తారు ప్రధానమంత్రిని. ఆయన ఇచ్చిందేమి? చెంబడు నీళ్లు, ముంచెడు మట్టి, అదే ఆయన ఇచ్చింది. కాబట్టి ఏదైనా ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలండి. మేము కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం, రాజధాని పేరుతో ప్రజల్ని ముంచొద్దు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచొద్దు. రాజధాని మళ్ళా ఈ స్పోర్ట్స్ సిటీ ఎవడడిగినా స్పోర్ట్స్ సిటీ కట్టమని పెద్ద ఒలింపిక్ దానికి అవసరమైన ఏది స్టేడియం కడతారంట. మంగళగిరి దగ్గర ఒక పెద్ద స్టేడియం చలసాని శ్రీనివాసరావు తెలిసి ఉంటుంది. మంగళగిరి పక్కనే పెద్ద స్టేడియం ఉందండి. ఎన్ని క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయా? ఎంత డబ్బు ఖర్చు అయింది? ఎవరిని సొమ్ము? ఇష్టం వచ్చినట్టు మీరు ఖర్చు పెట్టేస్తారా? కాబట్టి సెకండ్ ఫేజ్ అనేటువంటిది ఇప్పుడు అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ లో బేసిక్ ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటికి ఇచ్చి రైతులు వాళ్ళ భూమి ఇచ్చినారు, వాళ్ళకి ప్లాట్ లేవు, రైతులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఒక ఆయన గుండె ఆగిపోయి పడిపోయినాడు, ఒక ఆమె హైకోర్టుకు పోయింది నాకు ఆత్మహత్య చేసుకోండి పర్మిషన్ ఇవ్వడని. రైతులు ఈ రకంగా కూడా అర్థమైనది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఏంటంటే రైతులకు ప్లాట్లు ఇవ్వాలా, ఆ ప్లాట్లకు రోడ్లు ఏర్పాటు చేయాలా, ఆ ప్లాట్లు అమ్ముకునేటువంటి సౌలభ్యం ఉండేటట్టుగా చూడాలి. మీరు ఏ మేరకు వీలైతే ఆ మేరకు బేసిక్ నెసెసిటీస్ చేయండి, కేంద్రాన్ని అడగండి, డబ్బులు తీసుకుంటండి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచొద్దని మాత్రం నేను చెప్తున్నా. ఓకే, ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. ఇవాళ క్లారిఫికేషన్ అన్నట్ట అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాత మీకు ఏమర్థమైంది? ఇవాళ సజ్జలు చెప్పిన తర్వాత ఏమనిపిస్తుంది? నాకు వీళ్ళిద్దరూ చెప్పక ముందు ఒక బ్రహ్మాండమైన క్లారిటీ ఉంది. ముఖ్యంగా జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. అంటే మనం సాధారణంగా ఏంటంటే ఈ తపేలా ఛానల్ ప్రభావంతో చాలా వరకు మీలాంటి నెక్కచ్చైన జర్నలిస్టులు కూడా ఒక ఆహా అని ఒక భ్రమంలో ఉండే వార్తలు చదువుతాం. నాకు తెలిసి ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అన్నప్పుడు గౌరవ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకుంది. అంటే ఆ రోజు అక్కడితో చరిత్ర ముగిసిపోయింది. ఆయన ఏంటంటే జీలపాకంలో జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం తప్ప వేరే వాస్తవాన్ని ఎప్పుడు ప్రజలకు పరిచయం చేయరు. కాబట్టి 3 రాజధానుల బిల్లు 3 రాజధానులు అంటాడేమో అని భ్రమంలోనే బతుకుతూ ఉంటారు. ఎందుకంటే అది భ్రమరావతిగా భ్రమిస్తూ అది నారాయణ గారి కన్న కళ్ళలో రాజధాని తప్ప నా కృష్ణా కమిటీ ఇచ్చిందో లేదా మా గఫూర్ గారు సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత అసెంబ్లీ తీర్మానం వాటికి సంబంధించిన అంశాలు ఏవి కాదు. ఎక్కడికెక్కడ వాళ్ళు దే ఆర్ లివింగ్ ఇన్ ట్రాన్స్ అండ్ దే వాంట్ టు డూ అద్భుతం మాతోనే జరుగుతుందన్న భ్రమంలో ఉన్నప్పుడు జరిగే ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత సంతరించుకున్న భారతమనో లేదా ప్రపంచ దేశాలు అన్న దగ్గర ఈ నాగరికత ఏదో కొత్త అర్థాలు పరమార్థాలు అంటూ రాజధానితో నాగరికత వస్తుందన్న భ్రమంలో తీసుకెళ్తే ఇలాగే ఉంటది. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పగలను. 34,000 రైతులు ఎకరాల భూమి ఇచ్చిన వాళ్ళకి త్యాగాలకి 2 చేతులే దండం పెట్టిన వాళ్ళు రుణం తీర్చుకోలేము. వాళ్ళకే న్యాయం చేయని వాళ్ళు ఉట్టికెగరలేని స్వర్గానికి ఎగిరినట్టు ఈ 16,666 ఎకరాలు ఇప్పుడు కొత్తగా 2వ భూ సేకరణ ఇలాంటి పనికి మాల తలకమాసిన పనులన్నీ చేస్తున్నప్పుడు నా వయసు, శ్రీనివాస్ గారి వయసు, గఫూర్ గారి వయసు కన్నా ఒక అసెంబ్లీ వేదికగా వెళ్ళి మాట్లాడలేని ఒక అపోజిషన్ లీడర్ ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఆయన ఇవ్వాల్సిన వాయిస్ అని ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు సమాధానం చెప్పమానండి. ముఖ్యంగా ఇక్కడ ఏది రాయలసీమ ఎత్తిపోతల పథకంకి ముఖ్యమంత్రి గారి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటకి సమాధానం చెప్పలేక పక్కదారి పట్టించడానికి ఈ చర్చను ఒకటి తీసుకొచ్చి హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ మాట చెప్తాను సార్. ఇంత గఫూర్ గారు ఉన్నారు, చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పనితీరు గురించి ఒక విషయం చెప్తాను. గతంలో 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముంపు ప్రాంతాలు, పోలవరం ముంపు ప్రాంతాలు నాకు కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేసి అలకపోని ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సాధించుకునే ప్రమాణ స్వీకారం చేశారు. మీ టైం వచ్చిన అలకపోని మరి ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తి ఇవాళ నాకు అమరావతి శాశ్వత రాజధాని గజెట్ ఇచ్చి ఈ ప్రమాణ స్వీకారం ఎందుకు చేయలేపారైనా చెప్పండి సార్. ఈ రోజు బీజేపీ ఒక తోలుబొమ్మ మాట్లాడిస్తుంటే నేను కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గురించి విన్నాం. కన్వర్టెడ్ హిందూస్ తెలుసా సార్ మీకు? చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ గా కన్వర్ట్ అయిన హిందువులు.
మనందరూ హిందూ పుట్టుకు పుట్టినా వీళ్ళు నటిస్తున్న నటనకి మనకి ఎప్పటిగాను చాలా యాప్ట్ గా కూడా ఎక్కడ లేదు. ఎందుకు వాళ్ళు కన్వర్టెడ్ హిందూస్? మన ప్రతిదానికి తూతూ మంత్రంలో ఇప్పుడు చూడండి, సన్నాయి గంగిరెద్దులు వస్తాయి పెద్ద పండక్కి, అలా వాయించి వాళ్ళు అలవాటు చేస్తే మనం కూడా కన్వర్టెడ్ హిందూస్ లా పరిభ్రమించవలసి వస్తుంది. ఎందుకంటే ఈ సనాతన ధర్మం గురించి ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. ఎవరు? కన్వర్టెడ్ హిందూ అయిన పవన్ కళ్యాణ్ గారు. నిన్న చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు కాంట్రడిక్షనే. సో అలాంటివన్నీ మీరు గమనిస్తుంటే మనకి కేవలం ఇలా 5 సంవత్సరాలు బీజేపీ వాళ్ళు మీకు అధికారం కావాలంటే అవును. అలా ఇప్పుడు చూసారా, యూ వాంట్ టు గెట్ ఎ బెయిల్ అంటే అట్ ద కాస్ట్ ఆఫ్ మెర్సియా, అట్ ద కాస్ట్ ఆఫ్ మెరిట్సా అన్నప్పుడు మెర్సీ మీద బెయిల్ ఇవ్వండి అన్నట్టే ఉంటది. ఇప్పుడు ఏమైంది? 5 సంవత్సరాల అధికారం కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టి ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ₹1 తేలని నిస్సహాయ స్థితిలో అప్పులకు పూచీకత్తు ఇస్తారట వరల్డ్ బ్యాంక్ కి 15,000 కోట్లు. నాకు అర్థం కాని విషయం, పూచీకత్తు ఏంటండి నాకు అర్థం కదా. మనకి రాష్ట్ర విభజన అప్పుడు ఆ రోజు మనకి రాష్ట్ర నిర్మాణానికి బాధ్యత విభజన హామీలో ఆల్దే. అప్పుడే కదా తూతు మంత్రంగా 3,000 కోట్లు ఇస్తే 1,500 కోట్లు రాజధాని నిర్మాణానికి, 1,500 కోట్లు డ్రైనేజీలు కట్టడానికి, విజయవాడలో గుంటూరు డ్రైనేజీలు కట్టడానికి కదా వాడారు. ఆ 1,500 కోట్లతో కట్టిన భవనాలు ఏవైతే ఉన్నాయో, సెక్రటరియట్ కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, వీళ్ళు చిన్నపిల్లల హోంవర్క్ రబ్బర్తో జరిపినట్టు తూచ్ ఇవి తాత్కాలిక భవనాలు. మీకు తెలుసో తెలీదో సార్, ఇప్పుడున్న తెలంగాణలో 8 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉంటే అక్కడ 6 లక్షల పైచీలకు స్క్వేర్ మీటర్లు ఉన్న సచివాలయం ఉంది. కేవలం 2 లక్షల స్క్వేర్ ఫీట్లు పెంచుకోవాలనుకుంటే 5 ఫ్లోర్లు స్లాబ్ వేసుకుని కట్టొచ్చు. కానీ వీళ్ళు కొత్తగా 50 టవర్స్ కడతామంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది? ఈడ్చి కొడితే సచివాలయంలో పనిచేస్తున్న ఎంప్లాయీలు, ఆ ఒళ్ళొంగిన ఎంప్లాయీలు ఎంతమంది ఉంటారు? వీళ్ళ కోసం 50 టవర్స్ ఏంటి? నాకు అర్థం కదా. ఎవరి కళల సౌదాలు అవి? ఇవన్నిటి మీద ఎవరు ప్రశ్నించినా అమరావతికి మనం వ్యతిరేకం. అమరావతి రాజధాని అంటే నేను మీరు కాదంటే ఎవరైనా? వీళ్ళు గజెట్ తేవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. 124 స్థానాలు ఉండి వీళ్ళ దగ్గర వీళ్ళు తేటలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అహంకారానికి పరాకాష్ట. వాళ్ళు చెప్పింది కాకుండా వీళ్ళు సొంత పెత్తనం నిలబెట్టి ఎట్టి పరిస్థితుల్లో కన్సిడరేషన్స్ ఉండవు. అది ఎవరికైనా సరే. అది కూడా గ్రహించకుండా ఈ కోతాట్లాడితే ఎవరు పట్టించుకోవడం? ఇది కేవలం ఇంకో ఈ 3 సంవత్సరాలు కాలక్షేపమే చేస్తారు. అలా 1,00,000 ఎకరాలు సంపాదించాలి, ఆ రైతులు నారాయణరావు గారు రైతుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళేమో మొహమ్మద్ చివాట్లు పెట్టడం, ఇలాగే కాలక్షేపం చేసుకుని పోతారు. ఈ 3 ఏళ్ళు వేసరికల్లా మళ్ళీ మొదలెడతారు అమరావతి రైతుల ఉద్యమం. వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లాగా సెట్ ఆఫ్ బ్యాచ్ ఉంటారు, రెడీగా ఉంటారు. ఓ తల్ల కొట్టోడు, మెల్ల కొట్టోడు. చూడండి ఇప్పుడు 10 పంజారం పెట్టి కూర్చొని ఉన్నారు. అలాంటి వాళ్ళు వస్తారు మళ్ళీ ఉద్యమకారుల రూపంలో నటించుకుంటూ ఉంటారు. ఆ నటనకి మనం కూడా పరవశించిపోయి రోజు ఛానల్లో కూర్చొని అవే చెవుల్లో గొలువు తీసినట్టు చెప్తుంటే, అయ్య బాబా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు గారు న్యాయం చేయడానికి అవకాశం 10 సార్లు ఇచ్చినా సరే, 10 ఏళ్ళు పరిపాలించమొచ్చినా ఏం చేశాడు మాత్రం. సో మీరు ఏమంటారంటే ఆ 3 రాజధానుల బిల్లు విత్డ్రా చేసుకున్న తర్వాత ఇంకా అమరావతికి స్టిక్ ఆన్ అయి ఉన్నట్టే వైసీపీ మీ ఉద్దేశం? కాదండి. ఇప్పుడు ఆయన గఫూర్ గారు చాలా బాగా చెప్పారు. ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర బిల్డింగ్ కట్టాడా? జగన్మోహన్ రెడ్డి కట్టలే కదా. కట్టినప్పుడు ఏం చేయాలి? ఆ పడవ వేసుకున్నా ఈదుకుంటున్నా మొత్తానికి సచివాలయంకి వెళ్ళి పని చేస్తాడు కదా ఆయన. నేను ఇంట్లో కూర్చొని పని చేస్తానంటే తాడేపల్లి కూడా కోతవేడి దూరంలోనే ఉంది. క్యాంప్ ఆఫీస్ ఎవరైనా చీఫ్ మినిస్టర్ ఇంట్లో పెట్టుకుంటారు, జగన్ లేకపోతే మా ఫామ్ హౌస్ లో పెడతారు మా కేసీఆర్ గారు లాగా. లేదా రేవంత్ రెడ్డి గారు ఇంట్లో నుంచి పరిపాలిస్తారు, లేదా సచివాలయంకి వెళ్తారు. ఎవరైనా కాదనగలరా? అదేం కాదనలేదు కదా ఆయన. ఇప్పుడు కూడా 3 రాజధానుల బిల్లు విరమించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఏంటంటే గవర్నమెంట్ రానేయండి, అప్పుడు స్టాండ్ ఏంటి చెప్తాడు. అప్పుడు కాకపోయినంత వరకు నాకు తెలిసి అమరావతి రాజధాని. అలా కాన్క్లేవ్ లో చెప్పాలి, ఎక్కడ చెప్పాలి ఏం అక్కర్లే. ఆయన 3 రాజధానుల బిల్లు విరమించుకోక మునుపు అక్కడే పరిపాలించాడు, విరమించుకున్న తర్వాత అక్కడే పరిపాలించాడు. కానీ నేను అంటుంది ఏంటంటే అవకాశవాద రాజకీయాలకి నాతో కాని దానికి కూడా అవుతుందన్న భ్రమలు కలిగించేంత చంద్రబాబు నాయుడు గారి స్థాయి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాలేదు. దాన్ని రాజకీయ మెచ్యూరిటీ అంటారు. ఇప్పుడు మరి అదేదో డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేస్తే అయిపోవు కదా. ఒకసారి 3 రాజధానులు వైజాగ్ లో నుంచి పరిపాలన చేసేస్తామని చెప్పేశారు కదా. అది చెప్పుకుంటే క్లారిటీ ఉండదు, ఫ్లిప్ ఫ్లాప్ లేకుంటే ఉండదు కదా. డైరెక్ట్ గా తాడేపల్లి, నిజంగా తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, తాడేపల్లి ఇంట్లోంచే నడిపారు. బట్ ఎందుకు వైజాగ్ శాసన రాజధాని, సార్ వైజాగ్ సెక్రటేరియట్ చేంజ్ చేస్తాం ఇవన్నీ చెప్పినాయి కదా. అవైతే ఎవరి నోట్లో, అవైతే చంద్రబాబు చెప్పినాయి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పినవే. కర్నూలు న్యాయ రాజధాని ఇవన్నీ చెప్పినాయి కదా. అవునండి చెప్పారు, నేను కాదంటే అవన్నీ పాత కథలు. తర్వాత గౌరవ న్యాయస్థానంలో 3 రాజధాని బిల్లు విరమించుకున్న తర్వాత అవన్నీ పాత కథలు. చిన్నప్పుడు నా పిల్లలు అన్నం తినలేదు కాబట్టి ఆ కథలు చెప్పాను, అవన్నీ అబద్ధాలని చెప్తారు ఎవరన్నా. గౌరవ న్యాయస్థానం లేదంటే ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు దట్. 3 రాజధానులు ఈ ప్రభుత్వం కానీ మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన పీపుల్ ప్రొటెక్ట్ బేస్ గా నేను వెళ్తానంటే మీరు నేను ఆర్గ్యూ చేద్దాం. నాకు తెలిసినంత గౌరవ న్యాయస్థానంలో 3 రాజధానుల బిల్లు ప్రభుత్వం విరమించుకున్న తర్వాత దాని మీద చర్చ లేదు ఇంకా. సరే ప్రసాద్ గారు, ఇప్పుడు అంటే జగన్ కామెంట్స్ అట్లా కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఎవరికైతే అన్యాయం జరిగిందో దాని మీద క్వశ్చన్ చేసి దాని మీద పోరాడి ఇంకా ఎలా కన్స్ట్రక్టివ్ గా రాజధాని ఉంటే బెటరో దాని మీద మాట్లాడితే బాగుంటుంది కదా. కాదమ్మా, ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. గతంలో కౌలు ఇస్తానన్నారు, కౌలు ఇచ్చారు కదా ఆయన కూడా. ఆయన ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేసేస్తామని అనలే కదా. ప్లాట్లు కొట్టి ఇస్తానన్న దగ్గర వాళ్ళకి నచ్చలేదు. అప్పుడు
ఒకసారి ఫాలో అండి వెనకాల సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయి క్రానికల్ ఆర్డర్ లో వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి చేయడానికి అక్కడ ఆయన సిద్ధంగా లేనప్పుడు ఏవైతే ప్లాట్ మీరు ఏమంటున్నారు, ఆయన అన్నంత మాత్రాన దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఆయన విపక్ష నేతగా డెఫినెట్ గా ఆయన కామెంట్స్ ని తీసుకుని దాని మీద మాట్లాడతారు కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు? అమరావతి రాజధాని నేను అనలేదు కదా, ఇంకొక 1,00,000 కోట్లు అప్పు చేయడానికి నేను సిద్ధంగా లేను, సుముఖంగా లేనన్నాడు. ఆల్రెడీ 1,00,000 కోట్లు నేను గారు నారాయణ గారు చెప్పింది ఏంటి, ఈ అమరావతి ఎగ్జిస్టింగ్ 34,000 ఎకరాలు కట్టడానికి 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఇంకో 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఎక్వేషన్ చేస్తే ఆబ్వియస్లీ ఇంకో 1,00,000 కోట్లు కదా, ఎవడ భరిస్తాడు ఈ బాధ? గఫూర్ గారు ఏం చెప్పారు, ఇది ప్రజల ప్రత్యక్ష పరోక్ష పనులతో కడుతున్న కళలు చూద్దాం, ఎవరి కళలు చూద్దాం. కట్టిన సచివాలయం ఉంది కదా 1,500 కోట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో కలిగిన గాలి కలోగించో బిల్డింగ్లు ఉన్నాయి. గతంలో మొన్న చంద్రబాబు గారు అక్కడే పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే పరిపాలించారు, ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడే పరిపాలిస్తున్నారు. మళ్ళీ నాకు ఈ బిల్డింగ్ కాదు కొత్త బిల్డింగ్ కావాలంటే నీ కళలు ఎవరేం చేస్తారు దానికి? ఇప్పుడు చల్సాన్ గారు ఇప్పుడు మీ ఆబ్జెక్షన్ కూడా సెకండ్ ఫేజ్ దాని గురించి అంతేనా? దాని గురించి వ్యవహార శైలి గురించి కూడానండి. ప్లస్ ఇప్పుడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు ఇన్ని స్క్వేర్ ఫీట్ల సచివాలయం ఎందుకు, ఇన్ని స్క్వేర్ ఫీట్ల ఇదెందుకు, దాని మీద కూడా ఆబ్జెక్షన్ ఉందా? అంటే ఎవరైనా ఇప్పుడు ఒక 50 సంవత్సరాల ముందుగా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు తెలంగాణ సచివాలయం తక్కువనే ఉంది స్క్వేర్ ఫీట్, 8,06,000 అన్ని కలుపుకుంటే దాని మీద చాలా అన్సాటిస్ఫాక్షన్ ఉంది. కొత్తగా కట్టి కూడా ఇంత తక్కువ కట్టారు, చాంబర్ చాలా చిన్నగా ఉన్నాయని ఐఏఎస్ ఆఫీసర్ చాలా మంది అన్నారు. యాక్చువల్ గా హెచ్ఓడిస్ ఆంధ్రప్రదేశ్ లో అది సెక్రటరియట్ ఒకటే కాదండి, అది ఆంధ్రప్రదేశ్ ది యాక్చువల్ గా తెలుసుకోండి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఇవాళ ఎక్కడి నుంచి పెట్టారు రీసెంట్ గుంటూరులో ఆఫీస్ ఉంది, అక్కడ ఇబ్రహీంపట్నం అంటే ఇటు పక్కన నందిగామ వైపు ఉండే ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి వందల నంబర్ ఆఫ్ 42 మెయిన్ ఆఫీసెస్ సబ్ ఆఫీసెస్ అన్ని కలిపి హెచ్ఓడి ఉండే కంప్లీట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అనమాట అండి అది. అందువల్ల మేబీ దాంట్లో 5 ఫ్లోర్స్ కానీ హడావిడి కానీ ఈ ఐకానిక్ వీటిలన్నింటికి వ్యతిరేకమే కానీ బట్ మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఒకటి. రెండో పాయింట్ మీరందాక రైట్లీ పాయింటెడ్ అవుట్, ఏది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అంత కన్ఫ్యూజనల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ లో ఎట్లా ఉంటారంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇంతకుముందు కూడా. ఏమన్నారు, ఇప్పుడు మేమందరం రాజమండ్రి కావాలనుకుంటే మా వైస్ ప్రెసిడెంట్ మా సదాశివరెడ్డి గారు నెల్లూరులో ఉన్నాయని కాదండి మరీ దూరం అయిపోతుంది కంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ డిసైడ్ చేశారు, కృష్ణానది దిగుని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, సెంటర్ ఆఫ్ ద స్టేట్ అన్నారు, చాలా స్పెసిఫిక్ గా చెప్పారు, ఒకటి కాదు 2 సార్లు. యాంపుల్ వాటర్ ఉండాలన్నారు. సరే, మూడో పాయింట్ ఏం చెప్పారంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నారు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ తీసుకెళ్లి ఇప్పుడు మీరు మాట్లాడినట్టు క్లారిటీ లేకపోతే ఎలాగండి? సెంటర్ ఆఫ్ ది స్టేట్ అంటే సెంటర్ ఆఫ్ ది స్టేట్ అంటే ఎగ్జాక్ట్ గా ప్రకాశం ఒంగోలు అక్కర్లేదండి. నేను యాక్చువల్ గా అమరావతి ఉంటే భరత్ గారు యాక్చువల్ గా ఇచ్చాపురం నుంచి అమరావతికి ఉన్న దూరం ఎక్కువ, హిందూపురం కారణం దాంట్లో తక్కువ, అయినా పర్వాలేదు అటు ఇటు డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. కానీ నాట్ ఎట్ అనంతపురం లేదా విశాఖపట్నం కాదు కానీ శ్రీకాకుళం నేను అంటున్నాను. రెండో పాయింట్ ఏంటంటే సరే అండ్ పక్కన పెడదాం, అసలు వాళ్ళ రాష్ట్రం విషయంలో వాళ్ళు ఎవరు చెప్పినా, మేము చెప్పినా గఫూర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా సరే క్లారిటీ అనేది ఉండాలి కదా. వాళ్ళు సిపిఎం క్లారిటీ ఉంది, సిపిఐ క్లారిటీ ఉంది, బీజేపీకి సరే వాళ్ళు పట్టీలు కొట్టి మా మురళీధర్ రావు గారు ఏం మాట్లాడారు, మేము సపోర్ట్ చేస్తాం ఇండియాకి ఏం మాట్లాడి అన్ని చూసాం. వీర్రాజు గారు 13 రాజధానులు పెట్టుకుంటా ఉన్నారు అన్ని చూసాం. తర్వాత ఏదన్నా కానివ్వండి, ఇవాళ వాళ్ళు కట్టుబడి ఉన్నారు, టీడీపీ కట్టుబడి ఉంది, మన ఈయన కూడా ఆది సనాతనవాది గారు ఆయన కూడా కట్టుబడి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, చిన్న పార్టీలు కట్టుబడి ఉన్నారు, జేడి లక్ష్మణ్ కట్టుబడి ఉన్నారు, మొత్తం అందరూ కట్టుబడి ఉన్నారు. ఇవాళ ప్రాబ్లం వైకాపాలో ఎందుకు డిస్ట్రెస్ వస్తుంది? అది ఆయన మెయిన్ యాక్చువల్ గానండి వరదలు జరిగినప్పుడు కూడా వచ్చినప్పుడు అద్భుతంగా మాట్లాడారు. ఎలా మాట్లాడారు, అసలు నీళ్లు ఏ విధంగా మాట్లాడి లాస్ట్ మినిట్ లో చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళారు అది ఎత్తడానికని. డైవర్షన్ నిన్న కూడా ఆయన మాట్లాడిన విషయంలో డెఫినెట్ గా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి, కానీ డైవర్షన్ అయిపోవటం ఎందుకండి? ఇవాళ మనం అందరం మాట్లాడుకునేది మనందరం కాదు, సార్ డిఫరెంట్ మిగతా అంతా దాన్ని తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు ఎంత అండి కాంగ్రెస్ మన గవర్నమెంట్ దగ్గర తీసుకొచ్చినప్పుడు 15 సబ్జెక్టు కరెక్షన్ 15,700 ప్లస్ ఇంకేదో వచ్చినట్టుంది. 43,000 కోట్ల రూపాయలకి ఆర్డర్ నడుస్తుంది, ఇంకో 15,000 కోట్ల రూపాయలకి ఆర్డర్ ఇన్ ప్రాసెస్ అది కూడా నడుస్తా ఉంది. ఎక్కడి తీసుకొస్తారంటే ఓకే ఇంకో విషయం కూడా చెప్తాను మీకు, సరే మిగతా గఫూర్ గారు డిఫర్ అయి ఉండొచ్చు. ఇవాళ దాన్ని కనుక నిజంగా రాజమౌళి గారికి ఆయన కోసం ఆలస్యం చేయకుండా నిజంగా స్టేజ్ ఉంటే గనక కొంతవరకు సెల్ఫ్ సస్టైన్డ్, దాని గురించి లెక్కలు కూడా అడిగి చెప్తాను. బ్లైండ్లీ ఏది వెగనెస్ చేయక్కర్లేదు, సపోర్ట్ చేయక్కర్లేదండి, ఆ గట్టుని ఈ గట్టును ఉండాల్సిన పని లేదు, ప్రజల పక్షం ఉంటే చాలు. కానీ పెట్టుబడిదారులకి కంప్లీట్ ఒక సామ్రాజ్యవాద టైప్ లో మారిపోయి దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ గా చేసే దుర్మార్గమైన పారదర్శక లేమిని ఖండిస్తున్నాం.
ఓకే, ఇప్పుడు నేను వడ్డే కానీ మేము కానీ ఆ రోజు ఒకసారి మనతో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు జాయిన్ అయ్యారు. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే 2 రాష్ట్రాల్లో కూడా ఆయనే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే బహుశా ఇప్పుడు. సో బుచ్చయ్య చౌదరి గారు, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చారు మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాని మీద. ఆయన అభ్యంతరం వల్ల కూడా 2వ ఫేజ్కి సంబంధించి ఎందుకు మొదటి ఫేజ్లో ఉన్నదాన్ని అభివృద్ధి చేయాలంటేనే 1,00,000 కోట్లు పడుతుంది, అన్ని 16 లక్షల చదరపు అడుగులతో సచివాలయం అవసరమా, ఇవన్నీ కూడా ఆయన కోట్ చేశారు. పార్లమెంట్ కూడా 7 లక్షల స్క్వేర్ ఫీటే ఉంది, ఇంతెందుకు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసేందుకు అని అంటున్నారు. భరత్ గారు అప్పుడే ప్లేట్ మార్చేసినట్టున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. రాజధాని అక్కర్లేదు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుంటే ఋషికొండలో కూర్చుంటే అదే రాజధాని అన్నట్టుగా ప్రవర్తించిన విషయాన్ని మనం మర్చిపోవద్దు. రాజధాని అంటే కేవలం అసెంబ్లీ సెక్రటేరియట్ మాత్రమే కాదు, మొత్తం రాజధాని ప్రాంతం అభివృద్ధి. ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ఇవాళ హైటెక్ సిటీ దగ్గర నుంచి ఆర్ఆర్ దగ్గర నుంచి మరో ఆర్ఆర్ దాకా పెరిగే పరిస్థితి రావడానికి, అనేక పరిశ్రమలు పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణమైంది. ఉపాధి లక్ష్యాలు నెరవేరుతా ఉన్నాయి. కానీ హైదరాబాద్ ఒక్క రోజులో కాలే కదా, ఒక్క రోజులో 30 సంవత్సరాలు పట్టింది. అనేక లక్షల ఎకరాలు ఇన్వాల్వ్ అయినాయి, మర్చిపోకండి. అనేక లక్షల ఎకరాలు. వాళ్ళ అదృష్టం ఏంటంటే భూమి ఉంది, చాలా సర్ప్లస్ ల్యాండ్, కొండ ప్రాంతాలు అని భూమి ఉండటంలో అడ్వాంటేజ్ వచ్చింది. దానివల్ల పరిశ్రమలు వచ్చాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, ఉపాధి దొరుకుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతా ఉంది. ఇవాళ విజయవాడ, గుంటూరు, మన కోస్తా ఆంధ్రకు వచ్చేటప్పటికి పరిశ్రమలు అయ్యి, ఒక విశాఖపట్నంలో కొన్ని పరిశ్రమలు అయితే విజయవాడలో గానీ ఎక్కడ గానీ పరిశ్రమలు అయ్యి. చిన్న సబ్మిషన్ ఇస్తారు సార్ బుచ్చయ్య చౌదరి గారు. నేను మాట్లాడి చెప్పండి మళ్ళీ మాట్లాడతాను. హలో, ఇప్పుడు ఇవాళ ఒక రాజధాని కావాలంటే కొన్ని పట్టణాలు ఏకమవుతాయి, తప్పదు. ఇవాళ పట్టణీకరణ పెరుగుతా ఉంది, చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా రావడం జరుగుతా ఉంది. ఒక నిమిషం, ఈరోజు రాజధానికి ఎంత భూమి కావాలనేది, ఆ రోజున హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టేటప్పుడు ఎంత భూమి గురించి ఎంత ఆందోళన చెందారో మనం చూసాం, ఎంత ఆందోళన చేశారో చూసాం. ఇవాళ అది సరిపోక ఇంకా ల్యాండ్ కావాలనే పరిస్థితికి వస్తుంది, అనుబంధ పరిశ్రమలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి. అలాగే జిన్నో వ్యాలీ వచ్చిన, పారిశ్రామిక కేంద్రాలు వచ్చిన, మెడిసిటీ వచ్చిన, ఇవాళ ఇతర దేశాలతో సమానంగా పెట్టుబడులు తెలంగాణలో రావడం, దాని ఆదాయాలు రాష్ట్రానికి పెరగడం కూడా మనం చూసాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక రాజధాని లేదు, పట్టణం, ఒక మంచి గట్టి పట్టణం కూడా లేదు. మనకున్న కోస్తా తీర ప్రాంత పట్టణాలన్నీ కూడా వాళ్ళ పోర్ట్ సిటీలుగా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. దాని తగిన విధంగా డెవలప్ కాలే. ఇప్పుడు కాకినాడ కావచ్చు, లేక నెల్లూరు దగ్గర కావచ్చు, కాకినాడ నుంచి విశాఖపట్నం కానీ, ఒక విశాఖపట్నంలోనే కొన్ని పరిశ్రమలు వచ్చాయి. ఇవాళ పట్టిసీమ పెట్టినప్పుడు ఏం మాట్లాడారో మనం చూసాం. మా శ్రీనివాస్ గారు ఉన్నారు, గఫూర్ గారు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడిన పరిస్థితి చూసాం. అలాగే ఈ రోజు కూడా కొంతమంది అమరావతి కాదు బ్రహ్మరావతి అని చెప్పే నాయకులు ఉన్నారు. ఇవాళ రాజధాని అంటే నేను ఇందాక చెప్పాను, కేవలం రాజధానికి ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియటే కాదు, అనుబంధంగా వచ్చే పరిశ్రమలు. ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ వస్తుంది భారీ ఎత్తున, 3 సంస్థలు వస్తా ఉన్నాయి. 13 సంస్థలు కూడా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించడానికి, ఆర్థిక కేంద్రం మారడానికి అవకాశం వస్తుంది. ఇవాళ విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ వల్ల ఉద్యోగాల కంటే డేటా సెంటర్ నుంచి వచ్చే అనుబంధ పరిశ్రమ వల్ల ఉపాధి దొరుకుతుందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ప్రభుత్వం ఇచ్చే భూమి వల్ల ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి, మర్చిపోకండి. భూమి ఎందుకు ఇస్తున్నారు, మీరు ఎందుకు కేటాయింపు చేస్తున్నారంటే, హైదరాబాద్ లో భూములు ఇవ్వబట్టే ఇవాళ పరిశ్రమలు వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి, దాని ఆదాయం పెరిగింది. ఇవాళ ఎక్కడైనా అంతే, పోటాపోటీలుగా ఇతర రాష్ట్రాలు, గుజరాత్ లో కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పోటీలు పడి రాయితీలు ఇస్తే గానీ పరిశ్రమలు రావటంలా. ఇవాళ మనం ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నామంటే అలాగే ఉంటాం. అమరావతి ఎందుకు, మాకు సెక్రటరేట్ అక్కర్లేదు, మేము ఎక్కడ కూర్చుంటే అక్కడే, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటే కూడా సరిపోద్దనే భావన మంచిది కాదు కదా. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి మరి అమరావతికి అనుకూలంగా స్టాండ్ తీసుకోవడానికి మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? స్టాండ్ ఎక్కడ తీసుకున్నారు సార్? నిన్న 3 రాజధానులు లేదు, 3 రాజధానులు అన్నది భారత్ గారు నిన్న కూడా ఏం మాట్లాడారు, ముంపు ప్రాంతం అంటాడు. తరతరాలుగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పటికి చెబుతున్నా, మా శ్రీనివాస్ గారు మొదటి నుంచి అమరావతి సెంట్రల్లీ లొకేటెడ్ ప్రాంతం ఇది, నీటి వనరులు అత్యధికంగా దొరికే ప్రాంతం ఇది,
పైన శ్రీశైలం, నాగార్జున సాగర్, అలాగే పులిచింతల దగ్గర నుంచి వైకుంఠపురం బ్యారేజ్ అన్ని వచ్చేటప్పటికి నీటి వనరు ఇబ్బంది లేని ప్రాంతం అది. భూములు దొరికితే రైతులు ఇస్తారని చెప్పి మొదట్లో సైజ్ చేసిన వాళ్ళు నేను ఒకటి. ముంపు ప్రాంతం కాదా? ముంపు ప్రాంతం కాదంటారా? ముంపు ప్రాంతం కాదు. గోదావరి రాజమండ్రి ఉంది. ఎక్కడ ఉంది? గోదావరి కంటే డౌన్ లో ఉంది, మర్చిపోకండి. రాజమండ్రి గోదావరి కంటే డౌన్ లో. ఆ విషయంలో మీరు మాట్లాడారు మనందరం. ఒక్క నిమిషం. రాజమండ్రి గోదావరి కంటే డౌన్ లో ఉంటుంది. వరద వచ్చినప్పుడు నగరం డౌన్ లో ఉంటుంది, గోదావరి పైన వెళ్తుంటది. 10-12 అడుగులు పైన వెళ్తుంటది. అలాగే కరకట్లు ఉన్నాయి. కృష్ణా బ్యారేజ్ కట్టినప్పుడు గానీ, గోదావరి బ్యారేజ్ కట్టినప్పుడు గానీ, లేక నెల్లూరులో పెన్నా బ్యారేజ్ కట్టినప్పుడు గానీ, ఇవన్నీ కరకట్లు కట్టిన తర్వాత నదీ ప్రవాహాల మార్పు వచ్చాయి. విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ అక్కడ ఏదైతే ఇతర దేశాల్లో ఉన్నట్టుగానే కెనాల్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తా ఉన్నారు. ఎత్తిపోతల పథకం పెట్టుకుంటా ఉన్నాము అక్కడ. అవి గమనంలోకి తీసుకోవాలి. నీటి వనరులు వస్తాయి. అది ముంపు ప్రాంతం అని చెప్పి చూశారు కదా. ముంచడానికి ప్రయత్నం చేసినప్పుడు చూసాం, పడవను అడ్డుగా వేసినప్పుడు చూసాం, మునిగిపోయింది సంతోషించే వాళ్ళని చూసాం. మునగకూడదనే చూస్తాం. ఇవాళ తుఫాన్లు వస్తున్నాయి. తీర ప్రాంతాల్లో నగరాలు కట్టవద్దంటావా? తుఫాన్లు వస్తున్నాయి కనుక తీర ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉందని నగరాలు కట్టకుండా ఉంటావా? ఇవన్నీ గమనం తీసుకొని ఒకటి పాజిటివ్ లైన్ గా వెళ్ళాలి. మేము చాలా దేశాలు తిరుగుతున్నాం. మన శ్రీనివాస్ గారు, గఫూర్ గారు అందరం చూసి వచ్చాం. ఏ తీర ప్రాంతం ఎలా అభివృద్ధి, రాజధానులు కేంద్రీకృతం అభివృద్ధి చెందారు. అనేక నగరాలు చూస్తున్నాం. యూరోప్ లో గానీ, అమెరికాలో గానీ, ఇవాళ దుబాయ్ లాంటి యుఏలో ఎన్ని పట్టణాలు డెవలప్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. చిన్న చిన్న దేశాల్లో కూడా మొన్న మేము బాలి వెళ్ళాం. చిన్న ద్వీపం కానీ డెవలప్మెంట్ జరుగుతా ఉంది. పెట్టుబడులు వస్తా ఉన్నాయి, ఆర్థికంగా నిలదొక్కుంటా ఉన్నాయి. సింగపూర్ లాంటి దేశం చూస్తున్నాం. మనకు బేరీజ్ అని కాదు, భూమి ఉంటే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. ఆ విషయాన్ని మర్చిపోతే ఎలాగా? ప్రసాద్ గారు, మీరు ఇందాక నుంచి ఇంటర్వ్యూ కావాలనుకుంటారు, చెప్పండి. పెద్దలు బుచ్చయ్య చౌదరి గారికి నమస్కారం అండి. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఆయనే చెప్పారు, ఆయన నోట్లోనే నిజం ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే పెద్దలు మనకి ఇక్కడ సెక్రటరియట్, ఏదైతే అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనం ఉంటుండగానే హైదరాబాద్ డెవలప్మెంట్ మిగిలిన ల్యాండ్ లో జరిగింది. అలాగే అమరావతికి సంబంధించినంత వరకు అది రాజధాని. దాంట్లో మిగిలిన ల్యాండ్ లో మీరు ఏ అభివృద్ధి చెందిన దాని గురించి ఎవరికి అప్రహెన్షన్స్ లేవు. కానీ అభివృద్ధి అన్న పేరు చెప్పి మళ్ళీ కొత్త కొత్త భవనాలు, ఓన్లీ సెక్రటరియట్లు, అసెంబ్లీలు ఇవన్నీ మళ్ళీ కొత్త కొత్త కడతా ఉన్నప్పుడే మాకు ఆక్షేపాలను ఉన్నాయి. మూడోది, మీరు అన్నట్టు భౌగోళికంగా అభివృద్ధి చెందడానికి కొండలు పిండి చేసి ఇక్కడ హైటెక్ సిటీ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా ఎదిగిన విధానం చూసాం. అలానే అమరావతి పక్కనే తీసుకొచ్చి ఏ బ్యాంకులు పెట్టలేదు సార్. అలాగే మీరు అమరావతిలో బ్యాంకులు పెట్టిన దానికి ఆల్రెడీ విజయవాడలో ఫంక్షనింగ్ ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ పక్క భవనాలు కట్టుకుంటున్నారు. కానీ ఇవాళ మీరు ఇస్తున్న ల్యాండ్లు ఏవైతే ఇస్తారో, దానికి కాగినేజ్ కానీ ఏదైనా మీరు ఏవైతే రిలొకేట్ చేస్తారో వాళ్ళ ఫంక్షనింగ్స్ ఇవాళ హైదరాబాద్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో పలానా వైజాగ్ లేకపోతే విజయవాడ ఏదో చూపించి మీరు ల్యాండ్ అలొకేట్ చేయండి, నో కాంట్రడిక్షన్. కానీ ఇక్కడ మాకు చంద్రబాబు గారు ఇవాళ హైటెక్ సిటీ డెవలప్ చేస్తున్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగం అంతా ఉదాహరణకి ప్రశాసన్ నగర్ లో కానీ హైదరాబాద్ టెరిటరీలో ఉంటున్నప్పుడు వాళ్ళకి అలొకేట్ చేసిన ల్యాండ్ లో పక్కా బిల్డింగ్లు కట్టుకుని వచ్చారు. కానీ ఇవాళ పక్కా బిల్డింగ్లు కట్టిన తర్వాత అభివృద్ధి తర్వాత చెందుతుంది. మన దగ్గర మనకి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే సిరిపురం జంక్షన్ లో ఉన్న విప్రో ఇప్పటికి ఫంక్షనింగ్ స్టార్ట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్యాక్స్ ఎవల్యూషన్స్ ఇవ్వనందుకు విప్రో స్టార్ట్ చేయలేదు. తర్వాత దాంట్లో ఒక యాన్సిలరీ యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత 200 crores టర్న్ ఓవర్ చేసిన తర్వాత కూడా నిస్సాయ స్థితిలో అతను వెళ్ళిపోవాల్సి వచ్చింది. మీకు ఇవన్నీ తెలుసు, మీకు చెప్పేటంత స్థాయి కూడా నాది కాదండి చౌదరి గారు. ఇవాళ మీకు ఒకే విషయం చెప్తాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ బ్యాంక్ అంటే 4,40,000 ఎకరాల పైచీలకు ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ అమరావతి చుట్టూ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ మీరు ఏమైనా చెప్తే అది డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీరు అమరావతిలో ఇంకే యూనిట్ రాకుండా కేవలం మేమేదో రాజధానికి పాబంధకాలు క్రియేట్ చేసినట్టుగా చూడండి, పిల్లి సాకులు ఎత్తుక్కున్నట్టు ఎత్తుక్కుంటుంటే టైం వేస్ట్ తప్ప ఇంకే లేదు. ఓ పక్క మీరే చెప్తున్నారు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దాంట్లో ఎత్తిపోతల పథకానికి ఇవాళ మీరు 9 ప్రాజెక్టులకి డిజైన్ చేసుకున్నారు. నవనగరాల్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. దానికి దగ్గర ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయో మీకే తెలుసు. అలాంటి మీరే రాజమండ్రిని ఒక సాధారణంగా చెప్పారు, కింద దిగువన ఉన్నా సరే కరకట్లు రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టిదాకా కృష్ణానదికి అటుపక్క కాపాడి కృష్ణలంక ఉదంతమే తెలుసు మీకు. ఇవాళ కరకట్ట నిర్మాణంకి ఇటుపక్క ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా ప్రతిసారి నీళ్లు తోడుకోవడానికే మీరు ఈ 450 కోట్లు ఎలకేట్ చేసి చూపించారు ఈ బడ్జెట్ లో. అండ్ దగ్గర 39 కోట్లు కేవలం కంపలు కొట్టడానికి ఎలకేట్ చేశారు. ఇవన్నీ మనకు కనబడుతున్నప్పుడు అభివృద్ధి అన్న దగ్గర పరుగు అందుకున్నప్పుడు ఎవరైనా చూద్దాం అంటే ఎక్కడ? కేవలం ఆ రోజు వదిలేసిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ నివాస యోగ్యం కానివో నివాస యోగ్యం కింద తయారు చేస్తున్న అభివృద్ధి అనమాట నాతో కాదు. అది కొత్త మీరు ఏమైనా తీసుకొస్తున్నారా? ఇప్పుడు ఉదాహరణకు విట్ కాలేజీ ఉంది, అక్కడ భౌగోళికంగా అమరావతి ల్యాండ్ కన్నా 10-20 అడుగులు పైకి లేపు కట్టుకున్నాడు. అలా మీరు ఏ కన్స్ట్రక్షన్ అయినా ఆ ప్రాతిపదిక మీకు కడుతున్నారు చూపించండి. అన్ని మునిగిపోయే పరిస్థితులే ఉన్నాయి. విట్ ఒక్కదానికి ఎక్స్క్యూజ్ ఉంది, మీరు చూడగలరు అమరావతి. ప్రసాద్ గారు, అది మీ భావన కరెక్ట్ కాదు.
దయచేసి మీరు ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడితే better అవుతుంది. ఇవాళ నిర్మాణం అవుతున్న నగరాల్లో ఎక్కడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధానం, రహదారులు ప్రధానం. ఇవాళ రోడ్లు వెడల్పు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. హైదరాబాద్ లో 3 సార్లు 4 సార్లు వెడల్పు చేసినా కూడా ట్రాఫిక్ కంజెషన్ వస్తా ఉంది. అనేక ఫ్లైఓవర్లు కట్టినా కూడా ట్రాఫిక్ కంజెషన్ వస్తా ఉంది. ఇవాళ ఓఆర్ఆర్ కట్టినప్పుడు ఎందుకు అన్నారు? ఇవాళ ఓఆర్ఆర్ కాదు, మరో డబుల్ ఓఆర్ కావాలి, ఇంకా వెళ్తున్నాం అన్నారు. కొత్త గ్రోత్ సెంటర్లు వస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక మహానగరం లాంటిది కావాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు ఎందుకు వస్తున్నాయి? క్యాపిటల్ ఆర్థిక సహకారం రావాలంటే బ్యాంకులకు రావాలి, కన్సోర్టియం రావాలి. కన్సోర్టియం రాకూడదంటే మీరు ఎలా అవుతుంది? ఒకవేళ బ్రాంచ్లు ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వబట్టే వాళ్ళు కడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కదలకుండా రాబోతుంది. ఇవాళ నేను వచ్చాక ఒక్క నిమిషం సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరేమంటారు? రాజధాని అక్కర్లేదు, ఒక ఆఫీస్ కడితే సరిపోద్ది అనుకుంటే కాదు. బోర్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది, ఇండస్ట్రీ రాబోతుంది, ఐటీ వస్తుంది. ఇప్పుడు విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కనుకనే ఐటీ హబ్ గా ఒక హైదరాబాద్ కు ధీటుగా రావడానికి ప్రయత్నం జరుగుతా ఉంది. రాత్రి 5 సంవత్సరాలు ఏమి చేయలే గత ప్రభుత్వం. 5 సంవత్సరాలు చేయని పర్యవసానంగా నష్టపోయాం. కాదండి, అమరావతితో దానికి సంబంధం లేదు. విశాఖ అభివృద్ధి చెందుతుంది, ఐఎమ్ ప్రౌడ్ టు బి. చంద్రబాబు గారు 10 కంపెనీలు తీసుకొస్తారు, ప్రౌడ్ టు బి. బట్ అమరావతితో దానికి లింక్ పెడతారండి. విశాఖ అమరావతి ఇప్పుడు రైల్వే స్టేషన్ వస్తుంది, రైల్వే నెట్వర్క్ వస్తుంది. ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ లో విజయవాడ రైల్వే స్టేషన్ పరిస్థితి, అందరూ మాట్లాడుతూ విజయవాడ రైల్వే స్టేషన్ పరిస్థితి, విజయవాడ రైల్వే స్టేషన్ పరిస్థితి ఏంటి? ఇది భారతదేశంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జంక్షన్. ఇంప్రూవ్ చేయగలరా? మీరు చేయగలరా? చేసే స్థాయిలో ఉన్నారా? చేయగలరా? మీరు కొత్త రైలు వేయగలరా? కొత్త ప్లాట్ఫారాలు కట్టగలరా? జనాభాకి అవసరం, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, జనాభాకి అవసరమైన కట్టడాలు మీరు చేయగలరా? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఎలా వస్తాయి? విమానాల శాఖ, రైల్వే శాఖ. అరే అంత మొండిగా మాట్లాడతారు. ఇప్పుడు రైల్వే లైన్ ఇస్తున్నారు, కొత్తగా రైలు కాజాకి అమరావతి రైల్వే లైన్ వస్తుంది, కొత్త రైల్వే స్టేషన్ వస్తుంది. ప్రసాద్ గారు, మీరు మొండిగా మాట్లాడొద్దు దయచేసి. రైల్వే నెట్వర్క్ వస్తుంది, ఎందుకంటే కోస్తా రైల్వే లైన్ వస్తుంది. వినండి సార్, కత్తిపూడి నుంచి కొత్త రోడ్ వేసుకెళ్ళాం. అది అవసరం అక్కర్లేదంటారా? లేకపోతే రైల్వే లైన్ అక్కర్లేదంటారా? నిజాంపట్నం మీదుగా బాపట్ల మీదుగా వెళ్ళి రైల్వే లైన్ అక్కర్లేదంటారా? లేక రాయలసీమ నుంచి ఎక్స్ప్రెస్ వే అక్కర్లేదంటారా? లేకపోతే కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవేలు అక్కర్లేదంటారా? దానికి భూములు అక్కర్లేదంటారా? విభజన రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కర్లేదంటారు? చెప్పండి. రైల్వే లైన్ అక్కర్లేదు, రోడ్లు అక్కర్లేదు, బ్రిడ్జిలు అక్కర్లేదు. గ్రీన్ ఫీల్డ్ హైవే 3 జిల్లాలకు కుదిస్తే ఏం చేశారు? అది చెప్పండి. బ్రిడ్జిలు అక్కర్లేదంటారు. ప్రసాద్ గారు, మీరు మొండిగా రావద్దు. నిర్మాణాత్మకంగా రండి దయచేసి, అవగాహనతో రండి. అవగాహన విశాఖపట్నంలో భూములు ఇవ్వబట్టే పరిశ్రమలు వస్తున్నాయి. అమరావతిలో భూములు, రైతులు ఇచ్చిన భూముల్లో నుంచి డెవలప్మెంట్ చేస్తూ కొంత భూములు పరిశ్రమలు వస్తున్నాయి. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎవరు ఆపలేరు. 5 సంవత్సరాలు రాష్ట్రం నాశనం అయిపోయింది. ప్రసాద్ గారికి సమాధానం చెప్పండి. నేను కాదని మాట్లాడుతుంది. రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇవాళ ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా రావాలి. విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, భూములు కావాలండి. మీరు ఎక్కడ భూములు దొరికితే అక్కడ ఇస్తారు. రైతులు ఇవ్వబట్టే మీరు ఇచ్చారా? మీరు ఇస్తారా? గోదావరి భూములు ఇవ్వబట్టే ఇస్తామా? ప్రసాద్ గారు, వేరే వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. ఇంకా కపూర్ గారు కూడా అప్పటి నుంచి రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. ప్రసాద్ గారు, మాలాడు ప్రజలే కదా 34,000 ఎకరాలు ఇచ్చారు. ఏం చేసిన కంటే సమానం చెప్పకుండా అభివృద్ధి నడుస్తుంది కదా. మీరు ఇల్లు కడతారు ప్రసాద్ గారు, ఇల్లు భూమి కొంటారు. భూమి కొన్న తర్వాత పర్మిషన్లు తెస్తారు, ప్లానింగ్ వేస్తారు, పునాదులు తీయాలి. అన్ని మొదలయ్యడానికి ఎన్ని నెలలు పడుతుంది మీకు? ఒక రాజధాని కట్టేటప్పుడు ప్రణాళిక చేసుకుని దేనికెంత ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్ళడానికి టైం పడుతుంది. ఆ మాత్రం ఆలోచన ఉండాలి కదా మనకి. ఏదైనా ఒక ప్లాన్, ఒక భవనం సార్, బుచ్చే చౌదరి గారు, అంటే బుచ్చే చౌదరి గారు, టైం లైన్ ఏమైనా ఉంటుందా? మీ ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని కట్టగలుగుతున్నారు? ఆలోచించండి మీరు. వేరే వాళ్ళు కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, కరెంట్లు ఉండాలి, రోడ్లు ప్లానింగ్ చేయాలి, అనుమతులు. బుచ్చే చౌదరి గారు, అంటే అన్ని పార్టీల క్వశ్చన్ ఒకటే సార్. ఇప్పుడు మొదటి ఫేజ్ లో సేకరించారు భూములు, వాటికే ఇంకా న్యాయం జరగలేదు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారు.
సో చట్టబద్ధత అయితే అవబోతుంది క్యాపిటల్ కోసం. దీనికి టైం లైన్ ఏమన్నా ఉందా? ఈసారి ఏపీ ప్రజలు నిరభ్యంతరంగా ఏపీ క్యాపిటల్ అమరావతి అని చెప్పుకోవచ్చా? ఇది నిధులు సమీకరించుకొని పనులు జరుగుతున్నాయి వేగంగా. నేను రెగ్యులర్ గా మానిటర్ చేసుకుని మేము వెళ్తున్నాం, కలుస్తున్నాం, చూస్తున్నాం. ఎక్కడ మొన్న వర్షాకాలంలో ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు కురవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ పనులు అయ్యేటప్పుడు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రోడ్లు చెట్లు మొలిసి అవన్నీ క్లియర్ చేసుకుని వర్షాల దగ్గర పనులు మొదలైనాయి. వేగంగా పనులు అవుతున్నాయి. దీనికి టైం బౌండ్. ఫండ్స్ సేకరించడం ఒక ఎత్తు అయితే ప్లానింగ్ అయిపోయింది. ప్లానింగ్ అయ్యాక పనులు వేగం అవుతున్నాయి. ఎందుకంటే మామూలుగా ప్లాన్ చేయడం వేరు, అధునాతన సౌకర్యాలన్నీ సమకూర్చేలాగా తీసుకుని వెళ్ళడం వేరు. ఆ పనులు నడుస్తూ ఉన్నాయి. కొత్తగా ఏమైందంటే ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి, ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో కట్టినప్పుడు ఈ స్థలం ఎందుకు అనుకున్నాం, ఇవాళ సరిపోవట్లేదనే భావన వస్తుంది బేగంపేట తర్వాత. అలా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, కొత్త ఎయిర్పోర్ట్ అనే భావనలో కొంతమంది మాట్లాడవచ్చు, కాదని అంటం లేదు. కానీ రాబోయే ఫ్యూచర్ కి అవసరమైన సరిపడే పరిస్థితుల్లో అక్కడ లేదు గన్నవరం. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత ఇప్పటికైనా ఏపీలో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటుందంటారా? ఇంకా వేరే స్టేట్స్ విదేశాలకు తరలిపోయారు. కోస్తా ప్రాంతం నుంచి భారీగా విదేశాలకు తరలిపోయారు. కుటుంబాలు వెళ్ళిపోయినాయి. మళ్ళా పిల్లలు కూడా మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలు రావాలి, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు కదా, తెలంగాణకు వస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణ కొంతమంది వస్తా ఉన్నారమ్మా, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడంలో. మనకు ఆంధ్రాకి కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు ఇప్పుడు ఈ టర్మ్ లో ఉన్నారు కాబట్టి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈసారి మీరు ఏదో చేస్తారు యువతకి డెఫినెట్ గాని. చేయాల్సిన అవసరం ఉందమ్మా, యువతకి చేయాల్సిన అవసరం ఉంది. అదే ఏం చేయబోతున్నారు? ఇవాళ జోలు బట్టి తిరిగినట్టు పరిశ్రమల కోసం, పెట్టుబడుల కోసం, ఉపాధి లభించడం కోసం తిరుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు గాని, నాయకులు గాని సాధిస్తా ఉన్నారు. దాంట్లో 50%, నా ఉద్దేశంలో 50% గ్రౌండ్ అయినా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చినట్టు నేను భావిస్తాను. నా అనుభవంలో 50% వచ్చిన 20 లక్షల కోట్ల అంగీకారాలు 50% ఓకే, అప్పటి నుంచి గఫూర్ గారు మాట్లాడాలనుకుంటున్నారు. ఎస్ గఫూర్ గారు చెప్పండి సార్. పెట్టుబడులు కాదమ్మా, ఇప్పుడు రెండు పార్టీలు రెండు కాన్సెప్ట్స్. ప్రసాద్ గారు ఇండిపెండెంట్ విశ్లేషకులన్న సానుభూతి పరుడు వైసీపీకి, ఆయన బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ మోస్ట్ నాయకుడు టీడీపీలో. ఇక రెండు పార్టీల వాదనలు విన్నాం కదా, మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం, రోజు వింటూ ఉన్నాం. నా పాయింట్ ఏంటంటే, ఇది తెలుగుదేశం సొంతము కాదు, లేకుంటే వైసీపీ సొంతం కాదు ఈ రాష్ట్రం. తెలుగుదేశం గెలుచుకోవచ్చు, రేపు తెలుగుదేశం గెలుస్తుందా లేదా మళ్ళా ప్రజలు తేల్చాలా. నా పాయింట్ ఏమిటంటే, మనము అవసరాలు ఏమిటి, అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం డెవలప్ చేసుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది. ఆయన సరే, ఆయన వ్యక్తిగా ఆయన ఇష్టం, వ్యక్తిగా ఆయన ఏం ఊహించుకుంటాడని మనకేం సంబంధం. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలా, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి అనేది ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలా. రాయలసీమ గాని, ఉత్తరాంధ్ర గాని, అది మా డిమాండ్. కాబట్టి మీ ఆలోచనలన్నీ కూడా అమరావతి చుట్టూ తిప్పుకుంటూ ఉంటే మిగతా రాష్ట్రంలో మీకు ఆదరణ దొరకదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా. 14 నుంచి 19 వరకు మీరున్నారు, 14 నుంచి 19 వరకు మీరు కష్టపడినారు, ప్రపంచమంతా చూసి వచ్చినారు రాజధాని కోసం. కానీ అదొక్కటి తప్ప మిగతాది, మీరు నీళ్లు ఇక్కడ నుంచి తీసుకొని పోతే, మట్టి ఇక్కడ నుంచి తీసుకొని పోతే జనంలో మీకు ఆశీర్వాదం రాలే. అరే మొత్తం మన కష్టం అంతా అక్కడ పెడుతున్నారనే భావన వచ్చింది. మళ్ళా అదే పని చేస్తున్నాం. దయచేసి నా పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల చరిత్ర. హైదరాబాద్ నగరంలో రాజధాని ప్రారంభించిన తర్వాత నేను వరుసగా పేరు చదువుతాను. ఈసీఎల్ గాని, భారత్ డైనమిక్స్ గాని, బిహెచ్ఎల్ గాని, ఐడిపిఎల్ గాని, హెచ్ఏఎల్ గాని, లేకపోతే డిఫెన్స్ ల్యాబ్స్ గాని, మిధాని గాని, అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ భారీగా బిహెచ్ఎల్ లో 15-20 వేల మంది పనిచేసేవాళ్ళు. ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇప్పుడు అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ ఏమండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అమరావతికి ఏమొచ్చింది? కాబట్టి నా పాయింట్ ఏమిటంటే, మీరు ఒక్క రోజులో అద్భుతమైనటువంటి ప్రయోగం చేయాలనుకొని వనరులన్నింటినీ కూడా ఆ వైపుగా మళ్లించడం వల్ల మిగతా రాష్ట్రానికి మేము, ఎందుకంటే ఇక్కడ మంత్రులను అడుగుతున్నాం, అయ్యా ఈ ప్రాజెక్ట్ చేయండి, ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, వైసీపీ కాలంలో జరగలేదు, మీరైనా చేయండి. డబ్బులే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినారు, డబ్బులే ఉన్నాయి. మరి ఇక్కడేమో ఏ పనికి డబ్బులు లేవు. అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు పెడుతున్నామను మిగతా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో దయచేసి గమనించండి. ఓకే,
ఓకే. మనతో పాటు ఎందుకంటే కొండ రాజీవ్ గారు, మేమంతా గఫూర్ గారు, మనం ఎమ్మెల్యేలుగా హైదరాబాద్ చూసాం. మనం మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా అయినప్పుడు మనం హైదరాబాద్ చూసాం. పంజాగుట్ట దాటితే ఏముందో మేము చూసాం. ఇవాళ హైదరాబాద్ పరిస్థితి చూసాం. విజనరీ లేకపోతే ఆ రోజున అంతా ఆయన చేశారని అన్నాం కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేయబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ మనం చూసాం. సైబరాబాద్ రావచ్చు, మరో ఇవాళ కొత్తగా ఫ్యూచర్ సిటీ కూడా రావచ్చు, కానీ ఏ విధంగా పెరుగుతున్నాయని చూసాం. ఇవాళ ఒక ప్రాంతం అభివృద్ధి చెందడమే కాదు, రాయలసీమ మనం ఏదైతే విజన్ లో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఇవాళ పరిశ్రమలన్నీ కూడా రాయలసీమకు వస్తా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆంధ్రీనివా నిన్న కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్లడంలో గానీ, గాలేరు నగర్ ముందుకు తీసుకెళ్లడంలో గానీ, లేక ఒక్క నిమిషం సార్, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలా అక్కర్లేదా? ఒక్క నిమిషం, వాళ్ళ పట్టిసీమ అప్పుడు మీరు కూడా విమర్శించారు. పట్టిసీమ పూర్తి కాకపోతే కృష్ణా డెల్టా గాని మంచినీరు గాని సాగునీరు గాని ఇన్ని సంవత్సరాలు అందుండేయా? ఈ సంవత్సరం అంటే వరదలు వచ్చాయి గాని 3 సంవత్సరాలు కరువు కాటకాలు ఉన్నప్పుడు కృష్ణా డెల్టా పట్టిసీమ దిక్కైపోయింది. మీరు విమర్శించారు, ఆ రోజు మీరు విమర్శించారు. రాయలసీమ కోసం అన్నారు మీరు. రాయలసీమకి ఏమొచ్చింది? ఆ రోజున పట్టిసీమ ఎత్తిపోతలు పెట్టబట్టే లక్షల కోట్ల ఆదాయం కనీసం కృష్ణా డెల్టాలో గాని, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు మీరు మాకేం అభ్యంతరం లేదు. రాయలసీమ ప్రాజెక్టులు మీరు కోస్తా వాళ్ళ మాటలే మాట్లాడొద్దు. వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ప్రజలు ఉన్నారు, అక్కడ అన్ని ప్రాంతాలకి సమానంగా చూస్తున్న గబ్బర్ గారు. ఉత్తరాంధ్ర ఒక రాయలసీమే కాదు, కోస్తాంధ్రలో కూడా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, మర్చిపోకండి. నడుస్తోంది, కెనాల్ నడుస్తోంది. బుచ్చయ్య చౌదరి గారు, ఒక్క నిమిషం వైసీపీ వెర్షన్ తీసుకుందాం. కొండ రాజీవ్ గారు ఉన్నారు, ఆ పార్టీ అధికార ప్రతినిధి. రాజీవ్ గారు నమస్తే అండి. నమస్తే. మళ్ళీ ఇవాళ ఏంటి, జగన్ చెప్పిన దాని మీద మళ్ళీ క్లారిఫికేషన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది? సార్ ఒకటేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ద్రోహం చేస్తున్నారు, తన శిష్యుడితో ఎలా కొమ్మక్కారు అనేటువంటి విషయాన్ని మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధినేత మాట్లాడారు. తదనంతరం ఒక పత్రికా విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి బదులుగా ఆయన అమరావతి విషయంలో ప్రతిస్పందన తెలియజేశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా పార్టీ గానీ, అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినా, మా బోటోళ్ళు మాట్లాడినా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. భూప్రపంచం మీద ఎక్కడైనా క్వాంటమ్ సిటీ పేరు చెప్పి ఒక అడుగు అమరావతిలో నిర్మాణం చేయడానికి 23,000 రూపాయలు ఒక చదరపు అడుగు పెడుతున్నారంటే అది అమరావతి పేరు చెప్పి అభివృద్ధి ముసుగులో దాచుకోవడం కాదా? ఎక్కడ ఉందంటే ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్ల రూపాయలు దోచేస్తున్నారంటే అమరావతి పేరు చెప్పి అభివృద్ధి ముసుగులో వీళ్ళు అవినీతి చేయడం కాదా? అమరావతికి గతంలో 5,500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి సుమారు 50,000 కోట్ల రూపాయలకి లైన్అప్ చేశారు, కాంట్రాక్ట్ పనులు అంటారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటున్నారు. ఇవంతా పేరు చెప్పి అమరావతి పేరు చెప్పి దోచుకుంటున్నారు. అమరావతి భౌగోళిక పరిస్థితి గురించి చెప్పారు. అమరావతిలో ఉన్నటువంటి దాన్ని అమరావతి శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది, గతంలో కోర్టులు అమరావతి ఉద్దేశించి ఏం మాట్లాడాయి, ఇవన్నీ కూడా చెప్పారు. గతంలో ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా 2014 నుంచి 19 మధ్యలో 2 అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అమరావతికి మేము వ్యతిరేకం కాదు, లేదా రాజధానికి మేము వ్యతిరేకం కాదు, 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని పెట్టండి అని చెప్పి గంటాబద్ధంగా ఆన్ రికార్డ్ కొన్ని రికార్డులు తెలియ చూడమనండి. మేము అమరావతికి వ్యతిరేకం అన్నట్టు మా మీద పని వేసుకుని ఎల్లో మీడియా. అప్పుడు 30,000 ఎకరాలు, ఒక నిమిషం, అప్పుడు 30,000 ఎకరాలు కావాలన్నారు. మరి ఇప్పుడు భూ సమీకరణ చేస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? లేదు సార్, 30 కాదు, మేము 30,000 కనీసం 33,000 ఎకరాలు కావాలన్నారు, వాళ్ళు 50,000 ఎకరాల్లో చేస్తున్నారు. ఎందుకు వ్యతిరేకించడం? 30,000 ఎకరాలు ఒకటే చోట ప్రభుత్వ భూమి ఉండదు కదా, ప్రభుత్వ భూమి ఒకటే చోట. అలా కాదు సార్, ఒక్క మాట. ఇప్పుడు 30,000 ఎకరాలు ఉండాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి వాదన కాదు. 30,000 ఎకరాల్లో రాజధాని కడతాం, భూసేకరణ చేస్తాం అంటే మీకు అంత డబ్బు అన్నేసి ఎకరాలు మీకు కావాలనుకుంటే ప్రభుత్వ భూమి ఎక్కడుంటే అక్కడ పెట్టుకోండి. ప్రభుత్వ భూమి ఒకటే చోట 30,000 ఎకరాలు దొరకదు కదా, మధ్యలో ప్రైవేట్ భూమి కూడా ఉంటుంది. అలాంటప్పుడు కట్టకూడదు. 30,000 ఎకరాలు ఎవరు బాగుపడుతామని మీరే కనీసం 30,000 ఎకరాలు అన్నారు కదా. 30,000 ఎకరాలు సార్, ఒక మాట, దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏదండి? కలకత్తా రైల్వే స్టేషన్. ఎన్ని ఎకరాల్లో ఉందండి? నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు నాదే అంటున్నారు. ఆయన
భోగాపురం ఎయిర్పోర్ట్, కుప్పం ఎయిర్పోర్ట్, అమరావతి ఎయిర్పోర్ట్ ఒకేసారి అనౌన్స్ చేశారు. ఏది మిగతా రెండు ఎందుకు కదలలేదు? ఏదో ప్రచారాలకు మాత్రమే పనిచేస్తారు. మేము ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తాం. ఎక్కడ అమరావతికో లేదా రాష్ట్ర రాజధాని ఐదేళ్ల గాడిదలు కాశారా? భోగాపురం ఎందుకు ఆపేశారు? పోలవరం ఎందుకు ఆపేశారు? అమరావతి ఎందుకు ఆపేశారు? ఐదేళ్లు గాడిదలు కాసిందా ప్రభుత్వం? లోకేష్ గారు కూడా మిమ్మల్ని బుక్ చేశారు. 5 ఏళ్ళు ఏం చేసింది ప్రభుత్వం? ఏం చేశారు? ఒక రోడ్డు వేశారా? ఒక కాలువ కట్టారా? ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశారా? రాయలసీమ ఎత్తుపోతల పథకం ఏమైపోయింది? రాయలసీమ ఎత్తుపోతల పథకం ఏమైపోయింది? మా యువక గొంతులు నొక్కే ప్రయత్నం మీరు చేయొద్దు. అసలు మాకు అవకాశం ఎవరు ఇక్కడేమి ఇవ్వండి. మీరు మాట్లాడి మేము విన్నాం కదా, మేము చెప్పింది కూడా మీరు వినాలి కదా పెద్దలుగా. రాజు గారికి ఒక సజెషన్ అండి. రాజు గారికి ఒక సజెషన్. చెప్పండి, ఒక్క నిమిషం. రాజు గారు, గఫూర్ గారు రాజు గారికి నా సజెషన్ ఏమంటే, వైసీపీ తరఫున మీ గౌరవం పెరగాలంటే 3 రాజధానులు కాదు, అమరావతి రాజధానిగా మేము అంగీకరిస్తున్నాం చెప్పండి. మీ స్పష్టమైన ప్రకటన, అది స్పష్టమైన ప్రకటన వస్తే మీ గౌరవం పెరుగుతుంది. అమరావతి పేరు చెప్పి అవినీతి లేని రాజధాని నిర్మాణం జరగాలని మా ఓకే, మీరు ఏమని డిమాండ్ చేయండి. అది ఒక్కటి అవినీతి లేని పారదర్శకంగా ఉండే రాజధాని నిర్మాణమే కోరుకుంటున్నాం. కానీ క్లారిటీ ఉంది, మాకు స్పష్టత ఉందండి. రాజీవ్ గారు నమస్కారం. చెప్పండి సార్, నేను తర్వాత మాట్లాడతాను, నాకు అవకాశం ఇంత నుంచి ఇవ్వట్లేదు. శ్రీనివాస్ గారు నిజంగానే అప్పటి నుంచి మాట్లాడలేదు. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. వేరే అపాయింట్మెంట్ లో ఉన్నాం. భరత్ గారు, రాజు గారు ఒకసారి మీరు ఉండాలి. బుచ్చయ్య గారు ఒక నిమిషం ఆగి మీరు అపాయింట్మెంట్ వెళ్ళిపోండి. ఎందుకంటే మళ్ళీ నాకు వేరే అపాయింట్మెంట్ లేదు, వెళ్ళిపోదు, ఎదురు కాదు. 2 నిమిషాలు మీరు మాట్లాడారు కదా, ఒకసారి ఒకటే అడుగుతున్నాను. చెప్పండి, మాట్లాడమంటారు భరత్ గారు? చెప్పండి సార్. అదేండి, అందరికి ఏం లేదండి. బుచ్చయ్య చౌదరి గారు చెప్పిన దాంట్లో ఆయన నిజంగా కొండ చాలా సార్ బదులు కొట్టేట్టే మాట్లాడతారు. ఐ డిఫర్ విత్ హిమ్ సర్టన్ ఆస్పెక్ట్స్, చాలా యాక్చువల్ పాయింట్స్. అది ముంపు పదే భర్త గారు చెప్తాను, ముంపు అని చెప్పి దాని మీద దుర్మార్గమైన ముద్ర వేయడానికి చూసి నిన్న కూడా మనం మాట్లాడాం, చాలా స్పష్టంగా మాట్లాడాం. అందువల్ల దాన్ని ముంపు మిగతా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అని దీన్ని కూడా ముంచేయాలంటలేదండి. కావాలని చెప్పి దాన్ని దుర్మార్గంగా చేయటం, ఒక శ్మశానాన్ని మాట్లాడటం, దాని ఒక చాలా బాధాకరం. అది రైతుల్ని నీళ్ళు తోడుతామని చెప్తుంటా బాధ ఏముంది దాంట్లో? ఏదండి, 9 రిజర్వాయర్లు కట్టి మేము డ్యాములు కట్టుకుంటాం. నేను మధ్యలో రావద్దండి, మీరు దయచేసి తర్వాత మాట్లాడండి. మీకు అవకాశం వచ్చిన ముందుగా మాట్లాడారు, యాంపుల్ టైం అండి. శ్రీనివాస్ గారు వర్షం విన్న తర్వాత కౌంటర్ చేయండి. ప్రసాద్ గారు ఆయన వర్షం కూడా ఆయన చెప్పాలి కదా. చెప్పానండి, మొత్తం ఇందాక చాలా సార్లు చెప్పి ఇంకోసారి చెప్పండి. లేదు, అప్పటి నుంచి మాట్లాడలేదు. ఆయనకి ఇవ్వండి అవకాశం, కంప్లీట్ అవకాశం ఇవ్వండి, పర్వాలేదు. మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఐ డోంట్ మైండ్ అండి, ఐ డోంట్ మైండ్, పర్వాలేదండి. నేను అలా అడ్డుకోను, అది మాట్లాడినవ్వండి. నీళ్లు 450 కోట్లు అలకేట్ చేసి నీళ్లు తోడుతుంటే ముంపు ప్రాంతం కాదంటే ఎవరండి ఊరుకుంటారు ఇక్కడ? చెప్పండి మీరు మాట్లాడాలి. హైదరాబాద్ అంటే మీరు ముంచేస్తారా అంటున్నాను. ఒకటి అడుగుతున్నారు కదా, అది కాదండి. ఎవరు చేస్తారు? రాజధాని కట్టమంటే ఏమో నచ్చిన కడతాం. నమస్కారం రెహనా గారు, భరత్ గారు, నేను మాట్లాడలేనండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. కనీసం ఆఖరణ వచ్చి 2 నిమిషాలు మాట్లాడుకున్నారు. చెప్పండి. గఫూర్ గారు కూడా పక్కన కాదు. భరత్ గారు ఏమి పద్ధతి ఇది? మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత ప్రసాద్ గారు చెప్తారు. డిబేట్లలో ఎవరు చొరవ తీసుకుంటే వాళ్ళు మీరు మాట్లాడండి. అందుకని 90% బహిష్కరించారు కదా. 90% ఒకసారి కూడా రాకుండా ఆ ఛానల్స్ ఈ ఛానల్స్ ఎవరు బహిష్కరించినా జీవితాలకు మాత్రం పర్మనెంట్ బహిష్కరిస్తే ఏం చేస్తాను? వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా. శ్రీనివాస్ గారు చాలా ఇంపార్టెంట్, నిజంగా ఈ డిబేట్ చాలా ఇంపార్టెంట్. నిజంగా ఏపీ యువత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు రాజధాని అంటే ఏంటి, ఉపాధి, వాళ్ళ ఫ్యూచర్ స్టిల్ ఇంకా డైలమాలో ఉంది ఏపీ రాజధాని విషయంలో. దయచేసి మీలాంటి వాళ్ళు దీని మీద కన్స్ట్రక్టివ్ గా డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి. నేను మాట్లాడేది ఒక విషయం, నన్ను కంప్లీట్ చేయిస్తే నేను ఎందుకంటే ఇంకెక్కడ అవకాశం లేదు కదా మాట్లాడతాను. మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఎవరు ఏంటంటే అండి, దాని లోపాలు అక్కడ ఉన్నా, మిగతా చోట్ల ఉన్న చీటింగ్ మాట దానికి ఒక శ్మశానం అంటూ ఎవరు మాట్లాడారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అది ముంపు అయిపోయిందని అమరావతి దాన్ని కట్టకం ఫోటోలు చూపించి 29 గ్రామాలు మునిగిపోయింది. ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకి వెళ్తుంటే మన వెస్ట్ బైపాస్ దాన్ని చూపించేసి
కంప్లీట్. ఇది కరెక్ట్ కాదు. ఒక రాజధాని మేము పారదర్శకంగా చేయాలని కోరుతున్నాం. దుర్మార్గమైన ఈ వ్యవహారం, రియల్ ఎస్టేట్ వ్యవహారం తప్పు పడుతున్నాం. రెండో దాన్ని ఒక ఒలింపిక్స్ దాన్ని తప్పుని మాట్లాడుతున్నాం. ఆ రోజు కూడా ఎస్ఎండాస్ కార్ప్ ఎవరు మాట్లాడి తెలియదు నాకు. ఆ రోజు నిలబడ్డాం, ఎస్ఎండి కార్పొరేషన్ దుర్మార్గం అని చెప్పాం, రద్దు చేయాలన్నాం, స్విచ్ చేయాలని. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, దాన్ని విపరీతంగా కంట్రోల్ చేయటువంటి సరే. సెకండ్ పాయింట్, ఇష్యూని ఎంతకుముందు కూడా చెప్పాను, డైవర్ట్ అవుతుంది. ఇందాక రైట్లీ పాయింటెడ్ గఫూర్ గారు చేసినా, మిత్రులు చేసినా సరే, ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు నేను ఒక్కడే బుచ్చయ్య గారిని ఉండాలని ఎందుకు కోరుకున్నానంటే, అయ్యా మేము కావాల్సింది ఏంటో తెలుసా, మీరు వాళ్ళ పోలవరం గురించి మాట్లాడుతున్నారా? పోలవరం డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేసేసింది ఈ దేశ చరిత్రలో ఇవాళ కేంద్రం ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, దాంట్లో మీరు భాగస్వాములు కాదు. దయచేసి నేను నిరూపిస్తాను. మీరు రాజమండ్రిలో ఉన్నారు, నేను దగ్గర ఉన్నాను, ఇక్కడ రమ్మంటే వస్తాను. మీరు పోలవరాన్ని దేశ చరిత్రలో మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి ప్రపంచ చరిత్రలోనే, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా అర్జెంటీనా నుంచి జపాన్ వరకు ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ గా బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో పెడితే ఇప్పుడు గుడ్డిగా ఆమోదించిన ఒక విషయం మీద క్లారిటీ, ఇంతకుముందు మీరు ఆపోజ్ చేశారు కదా, అమరావతి ముంపు ప్రాంతం కాదు అంటారు మీరు, అంతేనా? ఇప్పుడు అమరావతి ముంపు, కంపేరింగ్ అండి, అమరావతిని ముంపు ప్రాంతంగాను ఒక శ్మశానంగాను పదే పదే ముద్రలు వేయడం కరెక్ట్ కాదు అని అంటున్నాను. 11 లక్షల క్యూసిక్లు వేరే వాళ్ళకి మాట నేను తర్వాత మానేస్తానండి. మీరు భర్త గారు మీరు అడిగారు కదా, సమాధానం చెప్తాను. 11 లక్షలకి రోజు ఎవరు ఫోటోలు వేసి దాని దుర్మార్గం వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, చెత్తగా మాట్లాడే వాళ్ళు, విషం జిమ్మ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, మిగతా వాళ్ళ గురించి సద్విమర్శ అవసరం. దాంట్లో మనకు కనపడుతుంది కదా ఆల్రెడీ. 11 లక్షల క్యూసెక్కులు వస్తేనే చేస్తున్నారు కదా, ఇంకా చేస్తున్నారు. దాని గురించి కాదు, దాన్ని ఒక దాన్ని పట్టుకుని ఇప్పుడు హైదరాబాద్ ఏమంటారండి, లేదా చెన్నై ఏమంటారు, బెంగళూరు ముంబై ఏమంటారు, నేను దాని గురించి మాట్లాడదాం. ఒక 5-10 సెంటీమీటర్స్ వర్షం కలిస్తే పరిస్థితి లేదా? దానికి ఏంటి పరిస్థితి, ఏంటి వేల కార్లు మునిగిపోతే పరిస్థితి ఏంటి? ప్రసాద్ గారు ఒకటి అడుగుతున్నారు, 9 రిజర్వాయర్లు కట్టి నీళ్ళని లిఫ్ట్ చేస్తే అది ముంపు ప్రాంతం కాదా అని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి నేను దాన్ని ముంపు ఏమండి, మెగా ఇంజనీరింగ్ కట్టినప్పుడు దాంట్లో ఉండే ఇవాళ కాదు, ఇంతకు ముందు కూడా ముంపు అయిపోయింది. దాన్ని సర్వనాశనం చేసేది, దాని విషం ప్రచారం చేయగల ముంపు అనేది కనపడుతుంది కదా అక్కడ. దాని గురించి ఆల్రెడీ రిపోర్ట్ చేశారు కదా, ఇంకా ముంపు అయిపోయిందని చెప్పడం ఏంటి? ముంపు ప్రాంతం కాదని ముంపు ప్రాంతం అయితేనే కదా కట్టింది. ప్రాజెక్ట్ కట్టారు. నేను మీతో మాట్లాడుతున్నా. శ్రీనివాస్ గారు చెప్పండి. నేను ఒకటి చెప్తున్నానండి, నేను ఆయన విష ప్రచారం చేస్తుంటే ఆయన కొట్టేస్తున్నాను. నేను విష ప్రచారం చేసాను మాట్లాడుతున్నా, సద్విమర్శ చేసాను మాట్లాడుతున్నా. దానికి వేస్ట్, రాజధాని వేస్ట్, అంటే ఏం చేయాలి కాదు, ఏం చేయాలి మనం చెప్పండి. భర్త గారు నేను మీతో మాట్లాడతా, ఏం చేయాలి మనం? నేను వాదనకి ప్రతివాదనకి వెళ్ళను. నేను ఏం చేయాలి మనం, ఏం చేయాలి మనం చెప్పండి. ఇప్పుడు రాజధాని అంత పెట్టిన తర్వాత దాన్ని మూసేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ అర్థం అవ్వట్లేదు. దాంట్లో లోపాలు సవరించుకోవాలని కోరాలి, పారదర్శకాలను కోరాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ భర్త గారు నేను కంప్లీట్ అయినండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు రావట్లేదు. ప్రశ్నిస్తున్నాను, మిగతా గురించి మాట్లాడట్లా. ఏమండి నేను మాట్లాడుతూ మానేస్తాను. విష ప్రచారం చేయొద్దని చెప్తున్నాను నేను. రాజధాని ఏం చేయాలి, మూసేసుకుని మడత పెట్టేసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టుకుంటారు? ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఉండండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఆయన కంప్లీట్ అయిన తర్వాత మీరు కౌంటర్ చేయద్దు కానీ చెప్తున్నాను. జనరల్ డిస్కషన్ రావట్లేదు ఏంటండి ఇది? శ్రీనివాస్ గారు ఏం మాట్లాడుతున్నారు? కూర్చుంటాం చాకటి గారు అవి మీరు ప్రవచనాలు చెప్తే లేదు. ప్రసాద్ గారు భరత్ గారు ఐఎమ్ కమింగ్ లాస్ట్ యువర్ డిస్కషన్ అండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. చాలా సార్లు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మీరు ఒక్క నిమిషం మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ప్రసాద్ గారిని అడుగుతాం. మీరు చెప్పినారండి ఇవాళ విష ప్రచారం ప్రచారం చేసాం మాట్లాడాలండి. ప్రసాద్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి ఇంకోసారి మీరు రెస్టారెంట్ చేయకపోతే ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీరు వెయిట్ చేసిన తర్వాత అందరి దాంట్లో దూరితే ఏంటండి ఇది? నేను ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, వినండి. మీరు చెప్పిన తర్వాత ప్రసాద్ గారికి మళ్ళీ ప్రసాద్ గారు ఒక పని చేయండి. ప్రసాద్ గారు మీకు ఎనఫ్ టైం ఇస్తాను. ఒక్క నిమిషం. సారీ టు సే భరత్ గారు నాకు ఇవ్వాల్సిన టైం కూడా అక్కర్లేదు. మీరు నేను అనేది అంటే ఒక్క నిమిషం. ప్రసాద్ గారు మీరు చల్సాని శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత మీకు మంచి ఎనఫ్ టైం ఇస్తాం. మీరు దానికి కౌంటర్ ఇవ్వండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఎస్ మళ్ళీ తర్వాత ఇస్తాం. ఎస్ ముంపు కాదన్న సమాధానం చెప్పండి చాలు, నేను కూర్చుంటా. సరే ఇప్పుడు ఆయన చెప్తారు, మీరు మాట్లాడకండి. ప్రసాద్ గారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ చేస్తారు, మీరు మాట్లాడకండి మధ్యలో. ఓకే ఎస్ శ్రీనివాస్ గారు కంటిన్యూ. ఏమండి నేను ఒకటే చెప్తున్నాను,
అది ముంపు కాబట్టి ముంపులో వస్తుంది, ఇప్పుడు కాదు, కొండవీటి వాగు ఉంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి చేశారు. హైదరాబాద్ లో వచ్చింది కాబట్టి అక్కడ ఉస్మాన్ సాగర్ 10,000 మంది చనిపోయారు. ఎంత ఎలా జరిగింది అంటే ఉస్మాన్ సాగర్ ఆయన చెప్పనివ్వండి ప్రసాద్ గారు, ఆయన అయిన తర్వాత మీరు మాట్లాడండి. నేను చెప్తున్నాను భర్త గారు, వాట్ ఇస్ దిస్ అండి. నేను అది జరిగింది కాబట్టి అక్కడ కట్టారు. ఇవాళ నెంబర్ ఆఫ్ ఇవాళ ముంబై మిగతా నగరాలు ఎలా ఉంది పరిస్థితి చూసాం. కానీ 11 లక్షల క్యూసెక్లు అక్కడ వస్తే పక్కన ఇవాళ 29 గ్రామాల్లో ఒక గ్రామం మునగలేదు. ఇవాళ మనం అది పట్టించుకోవట్లేదా? కానీ అక్కడ ముంపు ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు రాజధాని మేము పెట్టమని అడిగామా? జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు. ఏమండి భర్త గారు మీరు ఉన్నారా లైన్ లో? ఒక్క నిమిషం ప్రసాద్ గారు కంప్లీట్ అయిన తర్వాత ప్రాంత పరిసర ప్రాంతాల్లో ముంపుకు గురైన వాళ్ళకి ఇవాళ పునరావాస కార్యక్రమాల కింద వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. సార్ ఒకసారి మీకు భౌగోళికంగా అన్ని తెలుసు సార్ శ్రీనివాస్ గారు, మీరు కూడా అలాగ మాట్లాడలేగా. ఎప్పుడు పరిహారం ఇచ్చారు? మొన్న తుళ్ళూరులో మొన్న ఇచ్చారంటారా? మొన్న వరదల సందర్భంగా లాస్ట్ ఇయర్ వరదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా నేనండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్ పొజిషన్ మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎన్ని వేల మందికి ఇచ్చారు చిన్న వర్షానికి మీరు చూశారు. ఎంత గొడవైంది ఎలక్షన్స్ టైంలో 2018లో మీరు చూశారు. నేను అలాగని చెప్పి ముంబై అయిపోయింది అంటావా? మనం రాజధాని అసలు పాయింట్ ప్రపంచంలో ఎక్కడా జరగట్లేదు, ఇక్కడ మొత్తం అంతా వినాశనం అంతా ఇదే ముంబై అయిపోయింది. ఏంటండి ఇది? నేను ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడతాను. నేను ప్రయత్నిస్తున్నాను. ఇంత ఉపద్రవం ఉన్నప్పుడు ఎందుకు మొదలెట్టాలి? ఇది మాట. అది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఎందుకంటే మేము రాజమండ్రి కావాలనుకున్నప్పుడు ఏమండి, నేను ప్రసాద్ గారు మీతో నేను డిస్కషన్ కాదండి, మీతో మీరు అడిగిందని మాట్లాడుతున్నా, కానీ నన్ను అలౌ చేయండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నేను రాజమండ్రి గురించి కావాలనుకున్న నేపథ్యంలో సరే బుచ్చయ్య గారు ఏమనుకున్నా తెలియదు, మేము కానీ రాజు గారు కానీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరే మంచిదే, గోదావరి జిల్లాలకు మంచిదే తీసుకున్నారు. దాంట్లో జగన్మోహన్ అనుకుంటే లాస్ట్ కి నారాయణ గారి కళలు చదువు అమరావతి రాజధాని. అబ్బా నాకు ఇదేంటో నాకు అర్థం కావట్లేదండి. ఇది రిక్వెస్ట్ ఇవ్వండి, ఇది రన్నింగ్ కామెంటరీ కాదండి. ఆయన చెప్పిన దానికి ఆన్సర్ చెప్పాను, ఉదాహరణగా చెప్తున్నాను. నేను రహనా గారు నేను ఒకటి చెప్తాను. నా పాయింట్ మాట్లాడలేదు, నా పాయింట్స్ ఉన్నాయి, నేను వ్యాలిడ్ పాయింట్స్, నేను మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ అక్కర్లేదా? నిజంగా చెప్పాల్సింది ఎవరో మాట్లాడితే నేను మాట సవాల్ చెప్తాను. దానికి లేదండి, నేను ఎక్కడండి మధ్యలో ఎక్కడ వచ్చానండి? మళ్ళీ ప్రసాద్ గారికి ఇస్తాం, తర్వాత ఆయన చెప్తారు. మీరు చెప్పండి. మీరు అక్కర్లేదు, ఆయన మాట్లాడమండి, తర్వాత మాట్లాడతాను. నేను లేదండి. ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఒకటి అసలు ప్రాంతం ఉంటే ఎందుకు మొదలు పెట్టాలి? అంతేనా మీరు చెప్పేది ప్రసాద్ గారు? అది ముంపు అని తెలిసిన తర్వాత ఎందుకు మొదలెట్టాలి అన్నది నా ప్రైమరీ. ముంపు లేని రాజధాని ఎక్కడ ఉందా దేశంలో? అంటే అప్పుడే కదా మనకి బుద్ధి రావాలి. ముంపు లేని ప్రాంతాన్ని ఎత్తుక్కోవాలి కదా. హైదరాబాద్ మురుగుతుంది. చెప్పండి అయితే ఎక్కడ ఉందో చెప్తున్నాను సార్. ముంపు లేని ప్రాంతం కావాలా, లేకపోతే ముంపు అన్నిటికీ ఉన్నా కానీ మేము కూడా మునుగుతాం అంటారు ఎవరన్నా? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాంక్రీట్ జంగల్ అయిన తర్వాత ఏదైనా మునుగుతుంది కదా. కాంక్రీట్ జంగల్ హైదరాబాద్ ఇంతకు ముందు ముంపు కాదేమో. 1908లో చెరువులు కబ్జా చేసిన తర్వాత హైదరాబాద్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముంపు లేని ప్రాంతం ఏదైనా ఉందా అంటే మీరు? కాదండి, కర్నూలు ఉంది. కర్నూలుని మనం బ్యాక్ చేసేస్తామా? ఎంత ఇబ్బంది పడిందో కర్నూలుని మనం బ్యాక్ చేయకూడదు కదండి. అంత మాత్రం విశాఖపట్నంలో ఉద్దుత్ వచ్చింది, దాన్ని చేసేస్తామా? అద్భుతమైన నగరాలు ఒకసారి జరుగుతూ ఉంటాయి. నేను దాని గురించి అంటలేదు. మనం నేను సరే కమింగ్ బ్యాక్ టు నా పాయింట్ నేను చెప్పనివ్వండి. ఒక పాయింట్ ఉంది ఏంటంటే కాదన్నారు, కానీ ఇది ముంపు ప్రాంతం కానీ దీని మీద ఇష్టం కాదు సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాడాలి అక్కడ. ఏమండి మా భర్త గారు అమరావతి మీద ఆ రోజు కొండవీటి వాగ్ గాని మిగతా వాటి మీద రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో నా పెద్ద కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చాం. నేను కూడా కాదు, పర్యావరణ నిపుణులు, చీఫ్ సైంటిస్టులు, దాని మీద కొంత అవగాహన ఉంది. మిగతా వాళ్ళంత అవగాహన నేను అనేక దేశాలు తిరిగి కూడా ఇచ్చానండి. నా స్వయంగా ఖర్చు పెట్టుకుని కూడా ఇచ్చాను. నేను అనేది నేను కాదు, అలాంగ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు అదర్ లెర్న్ పర్సనాలిటీస్. నేను అందండి వాళ్ళ రాజధాని మీద నేను ఇందాక చెప్పినట్టు ఇంకో లాస్ట్ పాయింట్, నా పాయింట్ ఏంటంటే మొన్న కూడా మాట్లాడాం. రాజధానికి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు.
ఇవాళ అక్కడ ఉన్న బ్యాంకులు వాట్ ఎవర్ ప్రసాద్ చెప్పారు, ఆ బ్యాంకుల్ని ఇక్కడ మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇవాళ రైల్వే స్టేషన్ గురించి ఆయన మాట్లాడారు. ఎవరు ఎక్కుతారండి రైలు అక్కడ? ఉపాధి కేంద్రం లేకపోతే నేను అదే మాట్లాడుతున్నాను. రైలు అవసరం. ఆయన అంటే టెర్మినల్ గా ఒక బిల్డింగ్ విజయవాడ అనేది ఎవరన్నా చూస్తే గొప్పని చాలా మంది తెలవకపోవచ్చు. లోపలికి వచ్చిందా మళ్ళీ ప్రతి రైలు తిరిగి వెనక్కి వెళ్ళాలి. ఎస్ దర్ ఇస్ ప్రాబ్లం ఉంది. కానీ డజన్ మీన్ దానికి ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కట్టాలనేది దాంట్లో అంత ల్యాండ్ అవసరం అని. నేను రెండో పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వరకు ఇందాక బుచ్చయ్య చౌదరి గారి మీద నా క్వశ్చన్ యాక్చువల్ గా నేను ఉన్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలవరం గురించి మాట్లాడారు, మిగతా ప్రాజెక్టుల గురించి పోలవరం డెడ్ చేశారు, అమరావతికి నిధులు ఇవ్వట్లేదు. ఇవాళ అప్పులు సెలవు లక్షమైన అప్పులు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే కేంద్రంలో ఉపాధి అంట, యువతకు ఉపాధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికంటే ఉపాధి ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత వెళ్ళి గుజరాతీ మార్వాడి వ్యాపారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కి ఒక సెక్యూరిటీ గార్డుల కింద చేసే ఉద్యోగాలు కావాలా? ఆంధ్రప్రదేశ్ కి హోదా విభజన హామీలు వస్తే వీళ్ళు 10 లక్షల మంది యువత పారిశ్రామికవేత్తగా మారి దేశానికి తలమానికం మారి మా వాళ్ళు వెళ్ళి అక్కడ గుజరాత్ లో ఫ్యాక్టరీ పెట్టుకుని కావాలా? ఇవాళ తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పాన్ సమానం చెప్పడానికి కొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పన్నులు కట్టిన పన్నులోంచి గుజరాత్లకి మార్వాడీలుగా వ్యాపారులందరికీ ఇచ్చి మా వాళ్ళు అక్కడ చేయమంటారా? ఇది నేను మాకు వచ్చిన అమరావతి అని అదే పొజిషన్ అండి. అమరావతిలో కూడా గఫూర్ గారు చెప్పాడు, అయ్యా గఫూర్ గారు ఒక్క నిమిషం, అమరావతిలో అక్కడే బ్రహ్మాండంగా ఉపాధి కేంద్రాలు కూడా పెట్టట్లేదు. మీరు నగరాలకు అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ అక్కడ ఉండేది ఉపాధి కల్పన కూడా లేదండి, అన్ని వర్గాలు చేసేది కూడా లేదని చెప్పి వారికి కూడా చెప్తున్నానండి. ఓకే గఫూర్ గారు, ఇందాక సార్ గఫూర్ గారు ఒక చాలా మంచి మాట చెప్పారు. ఏపీ టీడీపీ వైసీపీ నా సొంతం అని అనుకుంటున్నాయి. ఫస్ట్ పాయింట్ 100% అది మాత్రం నిజం. ప్రసాద్ గారు మీరు కూడా అనలిస్ట్ అనే అనుకుంటున్నా నేను. సో ప్లీజ్ మీరు కూడా దీని మీద చెప్పాలి. 12 సంవత్సరాలు అయిపోతుంది స్టేట్ వచ్చి, ఇప్పటికీ రాజధాని గురించి సెటైరిక్ గా మాట్లాడడం అంటే ఇప్పుడు ఎలా అవుతుంది చెప్పండి? 12 years అయిపోయింది ఆల్రెడీ, అవునా కదా? ఉపాధి లేదు, యువతకి ఆశలు లేవు, ఫ్యూచర్ లేదు, ఏది లేదు. ఇప్పటికీ పార్టీస్ ఇట్లా విమర్శలు చేసుకుంటూ ఉంటాయా? అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయడం, ఏం చేయాలి, సజెషన్స్ ఇవ్వడం, ఇవేం ఉండదా? దేశం మొత్తం డెవలప్ అవుతుంది, ఏపీ ఒక్కటే వెనకబడుతుంది. అసలు ఏపీ 30 ఏళ్ల క్రితం డెవలప్డ్ స్టేట్. యాక్చువల్లీ నా చిన్నప్పుడే వైజాగ్ డెవలప్, నేను చూసా. నేను వైజాగ్ నుంచి, నా చిన్నప్పుడే వైజాగ్ డెవలప్డ్ సిటీ, ఇవాళ డెవలప్డ్ కాదు అది. కానీ ఇప్పుడు వెనకబడిపోతుంది దేశంలో ఏపీ. ఆ సిచ్యువేషన్ ఎందుకు అసలు ఎందుకు పార్టీలు ఎందుకు విమర్శలు చేసుకుంటున్నాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకండి అసెంబ్లీకి వెళ్ళరు? ఎందుకు అసెంబ్లీకి వెళ్లి సజెషన్స్ ఇవ్వరు? ఆయన మీడియా ముందు మాత్రమే మాట్లాడతారా? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు వైసీపీని ఎందుకు పక్కన పెట్టారు? మీరేమో నారాయణ గారి కళల సౌధం అంటారు. కాదండి, ఇలా సెటరిక్ గా ఏపీ యువత నిజంగా కన్ఫ్యూజన్ లో ఉంది, చాలా బాధపడుతుంది. అందరూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు, పక్క స్టేట్ కి వెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందండి? 100% ఇప్పుడు నెక్స్ట్ వైసీపీ అనుకుంటుంది, నెక్స్ట్ మేము వస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఏంది సిచ్యువేషన్? ఎస్ గఫూర్ గారు చెప్పండి. నిజంగా ఏపీ యువతకి ఏమైనా వాళ్ళకి ఏమైనా కాన్ఫిడెన్స్ ఇవ్వగలరా ఈ పార్టీలు? చెప్పండి. పాయింట్ ఏమిటంటే ఇప్పుడు 2014లో ఈ చర్చ అంతా అయిపోయింది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా రాజధాని ఒకటి డిసైడ్ అయిపోయింది. మనం ఉన్నంతలో ఆ రాజధాని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది ఆలోచన తప్ప ఇప్పుడు నీళ్లు వస్తాయి, వరదలు వస్తాయి. వాస్తవంగా కొండవీటి వాగు సమస్య ఇది 12 సంవత్సరాలది కాదమ్మా. రామ్మోహన్ రావు గారు మాకు మంగళగిరి ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరఫున ఉన్నాడు. ఆ రోజుల్లో కొండవీటి వాగు, వరద, రైతుల నష్టం ఇవన్నీ రిప్రజెంటేషన్లు ఇచ్చినాం మేము. మనం ఏం చేస్తాం? ఇప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మా పాయింట్ అంటే ఏమిటంటే మీరు నిధులు తీసుకుని వచ్చి ఇప్పుడు చూడండి, చలసాని శ్రీనివాసరావుని అడుగుతాను నేను. విజయవాడ రైల్వే స్టేషన్ 10 ప్లాట్ఫామ్ చేయాలని రైల్వే వాళ్ళు ప్రయత్నాలు చేసినారు. ఎప్పుడైతే ఇక్కడ కొత్త రాజధానిలో రైలు మళ్లింపు వచ్చిందో 8 ప్లాట్ఫామ్లకే కుదించేసినారు. మీరు కనుక్కోండి కావాల్సింటే. అంటే సత్యనారాయణపురం కపూర్ గారు అది అసలు ఎక్స్పాన్షన్ అంత అవసరం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. దాని గురించి నేను సపోర్ట్ చేయట్లేదు. అక్కడ మనం విజయవాడ చూసాం, అది మీకు తెలుసు కదండి. మీరు సిఐటి అది మొత్తం మనం టెర్మినల్ కింద లోపలికి వచ్చి ప్రతి ట్రైన్ మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిందే. పాస్ లేదు కదండి. చలసాని గారు, అంటే విజయవాడ ప్రస్తుతం ఉండేటువంటి దాన్ని 10 ప్లాట్ఫారాలు చేయడము మంచిది అవునా కాదా? ప్రజలకు అది తీసుకొని పోయి మళ్ళీ కొత్త రాజధానికి మళ్లించేస్తే విజయవాడలో కొత్త అంటే అమరావతిలో దిగి విజయవాడకు రావాలా? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి నా పాయింట్ ఏమిటంటే రేపు హైదరాబాద్ టు తిరుపతి పోయేటువంటి అట్లా పోతాయి.
అది కాదండి, ఇప్పుడు చెర్లపల్లి హైదరాబాద్ మీకు తెలుసు. చెర్లపల్లి ఇప్పుడు మా నర్సాపురం ఎక్స్ప్రెస్ ఉందండి. మేము చిన్నప్పటి నుంచి ఎక్కుతాం, పాలకొల నుంచి ఎక్కుతున్నాం. ఎన్ని ఎక్స్ప్రెస్ ఎక్కడ తీసుకెళ్తాను తెలుసా? ఊరు బయట చెర్లపల్లి కానీ కొత్త హైదరాబాద్ 250 కోట్లు పెట్టి 950 కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నారు. కాదండి, మరి ఎందుకని ట్రైన్స్ అన్ని పక్కన ఎక్స్పాండ్ చేశారండి? భవనం కాదు, ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్టింగ్ అండి. కానీ అక్కడ ఏంటంటే మీరు హైదరాబాద్ పరిశీలించండి, ఎక్కడెక్కడ ఆపుతున్నారు. లింగంపల్లిలో మేజర్ ట్రైన్స్ అని అక్కడ ఆపుతున్నారు. హైదరాబాద్ లో 950 కోట్లు, హైదరాబాద్ సికింద్రాబాద్ 2 కలిపి 1100 కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు అన్నట్టు. కానీ ఎందుకని ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు? అమరావతిలో పెట్టడానికి మాత్రం మేము వ్యతిరేకం. రాష్ట్ర వనరులన్నీ వనరులే దానికి అందరూ వ్యతిరేకం. మీరు కాదండి, అందరూ రాష్ట్ర వనరులు ఎక్కడెక్కడ పెట్టారు ప్రతి జిల్లా కూడా 100% సపోర్టింగ్. రాష్ట్ర వనరులన్నీ ఏ జిల్లాకు చేస్తున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఖచ్చితంగా వైట్ పేపర్ ప్రకటించాలి. ఎస్, యువర్ రైట్, యువర్ రైట్ అండ్ 100% సపోర్టింగ్ యూ. యా ప్రసాద్ గారు చెప్పండి. ఎస్, గఫూర్ గారు అన్నట్టు ఇప్పుడు ఒక డిసైడ్ అయిపోయింది కదా క్యాపిటల్ అనేది. సో దాని మీద మీ అడ్వైజ్లు ఇవ్వండి, ఏం చేయాలి, సజెషన్స్ ఇవ్వండి, చెప్పండి. ఆయన విజనరీ అమ్మా, మా అడ్వైజులు తీసుకోరు. నారాయణ గారు ఒక అడ్వైజే తీసుకుంటారు. 2 విషయాలు చెప్తానమ్మా. గఫూర్ గారు చెప్పినా నేను చెప్పినా మాకు విజయవాడ రాజధాని తర్వాత ఇవన్నీ అయిపోయి అమరావతి రాజధాని. నేను ఒప్పుకుంటాను అమరావతి రాజధాని, ఎవడు ఒప్పుకోపోయినా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన దాంట్లో వీళ్ళకెందుకు ఈ లక్ష్మీపతి వ్యవహారాలను అడుగుతున్నారు, అంకురంలో రేవతి వ్యవహారాలన్నీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం అమరావతిలో కొత్త రైల్వే స్టేషన్ కట్టుకుంటారు, ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ ప్యాకేజ్ అనమాట. మా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు సత్యనారాయణపురం ఎత్తేశారు. ఇందు చెప్తున్నారు విభజన హామీల్లో విశాఖ రైల్వే జోన్, కిరండోల్ లైన్ రూపాయి డబ్బులు వచ్చి ఎత్తేసి ఎందుకో గూడ్స్ ట్రైన్ వెళ్ళి మన మొహాల మీద తిరిగి జోన్ ఒకటి ఇచ్చారు. అది వీళ్ళు తప్పట్లు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కొత్త వలస కూడా తీసుకెళ్లి కల్పించారండి. విశాఖపట్నం అంతర్భాగాన్ని తీసుకెళ్లి ఒరిస్సా జోన్ లో కల్పించారు. ఈయన విశాఖపట్నంలో అంతర్భాగం కొత్త వలస తెలుసండి నాకు. ఆంధ్ర మేధావుల ఫోరము విభజన హామీలకు సంబంధించిన చైనా ఒక స్టేట్మెంట్స్ అన్ని నేను ఫాలో అయ్యాను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి వల్ల అద్భుతాలు జరిగిపోయిన భ్రమంలో ఈయన కూడా ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు నేను పూర్తిగా మనసు ఇరిపోయింది ఆయన మీద. ఎవరు వెళ్ళలేదండి, మీ భ్రమంలో మీరు బతకండి అంతే. మీ భ్రమంలో మీరు బతకండి. వ్యక్తిగతంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మీ భ్రమంలో మీరు బతకండి. అబౌట్ క్యారెక్టర్ మాట్లాడతాను అర్హత లేదు మీకు. మాట్లాడలేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడండి, విధానపరంగా మాట్లాడండి. విధానపరంగా మాట్లాడండి. ఎందుకు ఏం మాట్లాడతారు భరత్ గారు? అబ్సల్యూట్ గా చెప్తున్నాను. ఫైనల్ టైం ఏంటి మాట్లాడుతున్నారు అసలు? ఏదేమో తీసుకెళ్తాను డిస్కషన్. విద్యుత్ తులసిరెడ్డి గారు, గఫూర్ గారు అందరూ ఉన్నారంటే ఏంటంటే రాజీవ్ గారు మాట్లాడారు, ఎంత ఉందో మాట్లాడారు. సారీ సార్, సారీ అండి. భరత్ గారు అబ్సల్యూట్ వ్యక్తిగతంగా ఏం మాట్లాడతారండి? విధానాలుగా మాట్లాడతారండి. ఎవరు మాట్లాడారు? ఎవరు నమ్ముతారు? ఏం మాట్లాడుతున్నారు? ఎవరు సారీ బియాండ్ దట్ ఐ కాంట్. మై కాన్షియస్ విల్ నాట్ పర్మిట్. సారీ భర్త గారు, అబ్సల్యూట్లీ తప్పండి. మీరు చేసేది తప్పు. ఏంటండి రాష్ట్రం గురించి మీరు చేసేది నేను చెప్తున్నా అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ అండి. అవి ఎలా లైక్ దిస్ కాదండి. ఎవరన్నా రోజుల తరబడి గంటల తరబడి ఏంటండి ఇది? వైకాపా రాజీవ్ గారు అవకాశం ఇచ్చారు కదా, అవకాశం అండి. రాజీవ్ గారు అవకాశం అండి. నేను ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఒక్కలే ఆంధ్రప్రదేశ్ గురించి గలం వినిపిస్తున్నారు అనుకున్న దగ్గర కూడా ఆయన కూడా పాసిఫై చేసేసి అంత పరిస్థితి తీసుకొస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి మేము బాధ? మళ్ళీ మాట్లాడుతున్న భర్త గారు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. పాసిఫై చేశాడు, ఎవడు లొంగిపోయాడు, ఎవరు ఏంటో నేను వారి ఎవరు మాట్లాడు, ఎవరన్నా ప్రజలు తెలుసు ఏంటి మాట్లాడతారు. భర్త గారు అబ్సల్యూట్ గా చెప్తాను. సారీ టు నేను డిస్కషన్ చేయలేదు. ఫస్ట్ టైం వెళ్ళాల్సి వచ్చింది, దాంట్లో జీటీవీ వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటున్నాను. చెప్తున్నాను మీ గురించి. ఎవరన్నా సరే అక్కడ ఢిల్లీలో కూర్చొని కూడా ఏంటండి ఇది డిస్కషన్? దీని హుందానంతో డిస్కషన్ జరుగుతున్నారు మీరు. సత్యనారాయణపురం పట్ల ఏమండి మీరు భర్త గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. అబ్సల్యూట్ నాట్ కరెక్ట్ అండి ఇది. లేదండి మీరు ప్రసాద్ గారు మాట్లాడే దానిలో ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు మళ్ళీ చెప్పండి. నేను 3 సార్లు చెప్పాను మీకు అబ్జెక్షన్ అని. వ్యక్తిగతంగా మాట్లాడతారండి. ఏముంది వ్యక్తిగతంగా ఏం మాట్లాడతారు? మాట్లాడతాను ఇన్నాళ్ళు పెట్టి 40 సంవత్సరాల ఏంటండి మాట్లాడతారు? సమస్యల మీద నిరంతరంగా ఇవాళ సమస్యల మీద ఈ రోజు పోలవరం విషయంలో కానీ ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడగలిగే చలసాని గారు ఎక్కడైనా ఎదుర్కొంటాం.
ఏమండి నేను ఒకటి చెప్పమంటారా భరత్ గారు, కాదండి, మమ్మల్ని మరి ఎందుకు చాలా మెచ్చుకుంటారు కదా. ప్రశ్నించాలో వారిని అడగండి. పట్నం తెలుసు 7 సంవత్సరాల నుంచి మమ్మల్ని మీడియాలో మెచ్చుకుంటారు. ఢిల్లీలో ధర్నాలు చేస్తే ఎందుకు వేయలేదో 2 పార్టీల బ్యాచ్లను అడగండి. నేను చెప్తుంది అదే. ఢిల్లీలో నిన్న కాక మన సిపిఎం మేము అందరం కలిసి కూర్చున్నాం, 99% మీడియాలో ఎందుకు రావట్లేదు అడగండి. 26 జిల్లాలో ధర్నాలు చేస్తాను ఎందుకు రావట్లేదు అడగండి. మేము ఇచ్చాపురం నుండి శ్రీకాకుళం ఇచ్చాపురం ధర్నాలు పెడితే ఎందుకు రావట్లేదు అడగండి. రాష్ట్రంలో 26 జిల్లాలో మేము అపేక్షలు కలిసి ఎందుకు వార్తలు రావట్లేదు అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని ముట్టడించాం, నేను లక్ష్మణ్ గారు కూర్చున్నాం, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విషయం కాదు, ఎన్ని స్ట్రైక్లు ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి స్ట్రైక్లు చేస్తే మేము ఏంటి భరత్ గారు విత్ ఆల్ దిస్ బట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా మీద కేసులు పెట్టి 2 ప్రభుత్వాలు మమ్మల్ని నానహింసలు పెడితే ఏం చేయాలి మేము? తెలుసాను గారు ఇప్పుడు అయినా నిలబడి పోరాడుతున్నారు ఏంటండి? ప్రసాద్ గారు మాట్లాడి 20-30 సంవత్సరాల నుంచి నేను 40 సంవత్సరాల నుంచి నిలబడ్డాను. ప్రసాద్ గారు వామపక్ష భావజాలం ఉంది నాకు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఏంటండి ఇది జీవితం అంటే ఏంటో తెలీదా? ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఎస్ ప్రసాద్ గారు. ఎస్ నేను అంటుంది ఏంటంటే చలసాని గారు తన సొంత ఆస్తుల్ని సొంత జీవితాన్ని పణంగా పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన దగ్గర నుంచి ప్రతి హామీ మీద ఆయన నెక్కచ్చిగా నిస్వార్థంగా అన్ని జిల్లాల్లోనూ ఆయన మాట్లాడుతున్నారు. నేను ఆయన గురించి చెప్తున్నా. ఇవాళ అదే చలసాని గారి మీద బుల్డోజింగ్ కేసులు వచ్చినా, ఒక ఛానల్ బాయ్కాట్ చేసినా, లేకపోతే 95% ఛానల్స్ 90% ఛానల్స్. నేను అదే చెప్తున్నాను సార్. ఆయన్ని బాయ్కాట్ చేసిన ఆయన నిరంతరం రాష్ట్రం కోసం మాట్లాడతాడన్న ప్రాతిపదిక మీద నేను మాట్లాడుతున్నా. ఇవాళ నాకు ఏ రోజు ఇవాళ కూడా అదే ఉన్నారండి. మీరు అభ్యర్థన సవరించుకోండి. ఏ రోజు కూడా పదం ఇంకోటి కూడా చెప్తున్నా, చెప్పకూడదు మీకు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో వారు గౌరవం ఉంటే వారు చెప్పాలి. శ్రీనివాస్ పదవులు తీసుకోలేదని నాకు తెలుసండి ఏంటో జీవితం అంటే ఏంటో. జీవితం అంటే ఏంటో తెలుసు, ఏం కోల్పోయాను తెలుసు నాకు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కుటుంబ సభ్యులు ఎలా కోల్పోయాను తెలుసు నాకు. కావాల్సింది చెప్పాల్సిన పని లేదు. నా జీవితం ఏంటో నాకు తెలుసు, ఎలా ఉంటుందో తెలుసు నాకు. ఎనీబడి ప్రయోజనాలు ఆలోచించి చేసే వ్యక్తుల కోసం నేను ఎదుర్కోను. ప్రయోజనాలు ఆశించకుండా ఉన్నవాడు నిరంతరంగా పోరాటం చేస్తున్నవాడికి ఎక్కడో దగ్గర ఏదో రకం చైన్ పెయిన్ అవుతుందని చెప్తున్నాను. ఆ చైన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి మీరు ఆగిపోతే ఎలాగన్నదే మా ఆకలి. ఆగలేదండి ప్రసాద్ గారు, మేము ఆగలేదు. మీడియా మేము ఆగలేదు. 4 రోజుల క్రితం 4-5 రోజుల క్రితం ఇవాళ విశాఖపట్నం కానీ మెడికల్ కాలేజీలు కానీ మిగతాది కానీ మాట్లాడుతూ ఉన్నాం. నేను మాట్లాడినా, సిపిఎం శ్రీనివాసరావు గారు మాట్లాడలేదు, ఇంకొకరు మాట్లాడినా 99% మీడియా వేయట్లేదు. నెక్కచ్చిగా మారుతున్న మా గఫూర్ గారు తప్ప నాకు మిగిలిన ఎవరన్నా మీద నాకు నమ్మకం లేదు. మీరు ఒకరు మాట్లాడారు, మిగతా వాళ్ళంతా మీరు గఫూర్ గారు మీద గఫూర్ గారి వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. అంత గొప్ప వ్యక్తిత్వం ఒకళ్ళు కాదండి, సమాజంలో చాలా మంది. భజన కార్యక్రమం రాలేదు. విద్వేష కార్యక్రమం పక్కన పెట్టండి. భరత్ గారు ఏమంటారు? మీరు అడిగిన క్వశ్చన్స్ సమాధానం చెప్తాను, చెప్పండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు చెప్పిన తర్వాత శ్రీనివాస్ గారు. ఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మీరు చలసాని గారు టాపిక్ కాకుండా వేరే మాట్లాడండి. ఎస్ ఎస్ కొండవీటి వాక్ కి సిపిఎం పార్టీ ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు ఆ కొండవీటి వాక్ మీద ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కి పర్యవసానం రామ్మోహన్ రావు గారు తర్వాత పర్యవసానంలో ఇవాళ ఈ అమరావతి రాజధాని ఏర్పడినంటే మనకు మనం ఉద్ధరించడానికి ఒక గేట్లతో కూడిన కొండవీటి వాక్ అనే బోర్డు పెట్టి ఆ కెనాల్ దగ్గర 45 కిలోమీటర్ల కాలువ తవ్వాలి సార్. ఎన్ని కిలోమీటర్ల కాలువతో మీరు కనుక్కోండి ఒకసారి. సో అట్లీస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవేవి చేయకుండా ఇవాళ ఇక్కడ చలసాని గారు పొరపాటునో లేకపోతే ఏదో గ్రాపాటునో మాట అనొచ్చు, ఏది ముంపు ప్రాంతం కాదో అనున్నది. వాళ్ళు ముంచిన నీళ్లు తోడుకోవడానికి వాళ్ళు తెల్లారులు పట్టు 450 కోట్ల రాష్ట్ర ఖజానాన్ని తగలబెడుతుంటే పక్కన ఏ ప్రాతిపదిక మీద దాని గురించి మాడాలి? మీరు అన్నట్టు సార్ నగరాలు మునిగిపోతాయి, ఇది మునిగిపోవడం ఎక్సెప్షన్ అంటే ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు గారు మొలగని ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ రాజధాని అని చెప్తే గర్వపడుతున్నాం మేము. కానీ ఆయన కూడా చెన్నై మునిగిపోలేదా, హైదరాబాద్ మునిగిపోలేదా, ఆయనకున్న అనుభవంలో మొలగని ప్రాంతాన్ని ఆఫ్ చేయడం ఆయన గొప్పతనం. దిస్ ఇస్ వాట్ అవర్ అప్రహెన్షన్ ఇస్. ఇది మాట్లాడమంటే చలసాని గారు కూడా ఏది మనం అమరావతి డిసైడ్ అయింది, గఫూర్ గారు కూడా అది డిసైడ్ అయింది. వీ కెనాట్ కాంట్రడిక్ట్ ఇట్. మళ్ళీ టాపిక్ వ్యక్తిగతంగా అవుతుంది ప్రసాద్ గారు. మీరు నా మీద గఫూర్ గారి మీద కాదు, టాపిక్ మీద మాట్లాడదాం, మళ్ళీ మా మీద కాదు. మీ మీద కవడ మాట్లాడతారు సార్. మీ గురించి మాట్లాడితే నాకు వచ్చింది కూడా ఏం లేదు. నేను అంటుందంటే ఇవాళ చంద్రబాబు గారి డెసిషన్ ని మనం సమర్థించాలి అన్న దగ్గర ఆయన ఇలా డెసిషన్ తీసుకోవడం అప్రహెన్షన్ అంటున్నాను. ఇందాక రెహానా అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఎందుకు సమర్థించారో. మీరు రాజమండ్రి కావాలి, జగన్ సబ్జెక్ట్ మీకు డైవర్ట్ అయిపోతుంది. ఎలాగా రాజమండ్రి మీరు కావాలన్నారు, బుచ్చే చౌదరి గారు కాదనలేదు. కొంతమంది నూజివీడి కావాలన్నారు, కొంతమంది విజయవాడ కావాలన్నారు గఫూర్ గారు లేకపోతే. కొంతమంది ఏమన్నారు, ఏవో చెప్పారు అన్ని ప్రాంతాలు. లాస్ట్ అమరావతి నారాయణ గారు డిసైడ్ అయింది కదా. నాకు శ్రీకృష్ణ కమిటీ లేకపోతే శివరామకృష్ణ కమిటీని ఎక్కడ డిసైడ్ అయింది? విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలను శివరామకృష్ణ కమిటీని డిసైడ్ చేస్తే అదేమన్నా సమాధానం ఉందా ఎవరికైనా?
అంటే అక్కడ సెట్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మీలాంటి వాళ్ళు లేకపోతే ఎవరో ఒక్కొక్కరు ఒక ప్రాంతాన్ని ప్రపోజ్ చేశారు. ఫైనల్ గా నారాయణ గారికి లాటరీ తగిలిందని చెప్తున్నాం మేము. తప్పేముంది దాంట్లో? ఎస్ చల్సాన్ గారు. ఎస్ నేను ఒకటే అండి, ప్రాక్టికల్ గా అంటే ఇంతకుముందు ఎక్కడ ఈ రోజు భర్త గారు ఉద్యమం ఆపలేదండి. సౌత్ సెంట్రల్ రైల్వేదో తెలుగు వాళ్ళ ఉద్యోగాల కోసం వెళ్ళాము. ఇవాళ అశ్విని గారు పెట్టుకుని 2 రాష్ట్రాలు విషయంలో కూడా వాళ్ళ నీటిపారుదల విషయంలో కోర్టులకు వెళ్ళినా నీతి ఆయోగ్కి వెళ్ళినా ఏ రోజు ఆపలేదండి. ధర్నాలు క్లాస్ ఇయర్ ఢిల్లీలో 300 మంది కూర్చుంటే ఒక్క మీడియా అండి, మీరు ఢిల్లీ నుంచి వచ్చారు, ఒక్క మీడియా అక్కడ ఉన్నాడు మీతో, ఒక్క మీడియా ఒక్క అక్షరం వేయలేదు. వందలాది మంది అక్కడ కూర్చుని నేను తీసుకెళ్ళాం. ఎన్ని 5 రోజులు ఉన్నాం. కేంద్ర నీతి కేంద్ర మంత్రులు కలిసాం, నిర్మలా సీతారామన్ గారిని కలిసాం. గట్టిగా మండి ఏమి ప్రతి రాష్ట్రం 26 జిల్లాల్లో ధర్నాలు పెట్టామండి. ఎస్ విత్ వామపక్షాలు కానీ మిగతా కానీ సపోర్ట్ డెఫినెట్ గానండి కొన్ని కలిసే చేశాం. కానీ 99% మీడియాలు చూపించట్లేదు. అయినా నేను జర్నలిస్ట్ ఏమన్నా ఐ రెస్పెక్ట్ దెమ్ లాట్, ఐ డోంట్ నో దేర్ హ్యావింగ్ కానీ దాని గురించి లేదని ఆపలేదండి. భరత్ గారు నేను ఆపలేదు. ఐ నో అబౌట్ మై సెల్ఫ్. నేను జీవితం కానీ ఒకటేంటంటే నేను చెప్తున్నానండి, ఒకే సైడ్ ఉండడం కూడా కుదరదు. భరత్ గారు నేను అందండి అమరావతి మీద ఎస్ఎండాస్ కార్పొరేట్ తప్పు అని చెప్తే చాలా గట్టిగా విమర్శలు చేశారు. తర్వాత దానికి అమరావతి ఎవడి రాజధాని అని పెట్టుకుంటే ఆర్య సనాతనవాది గారు మిగతా అందరూ చాలా మంది వెళ్ళారు. నేను దానికి వెళ్ళలేదు. దాని గురించి ఒక ప్రముఖ నాయకుడికి మాకు ఈ రోజు వరకు మాట్లాడలేవు. ఈ రాష్ట్రంలో వాళ్ళ అత్యధిక గొప్ప పొజిషన్లో నాయకుడికి మాతో మాట్లాడలేవు. నేను తప్పండి, 1 సైడ్ కాదు, దాంట్లో లోపాలను కల్పిద్దాం అనే విధంగా వద్దని చెప్పాను. ఆయన వెళ్ళి వాళ్ళ రాష్ట్రంలో అత్యున్నత పదవి 2వ అత్యున్నత పదవులు ఉన్నారు గౌరవనీయులు. అందుకని నేను స్టాండ్ మార్చుకోలేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే స్టాండ్ మీద ఉన్నాను. ఇవాళ కూడా అమరావతి కూడా మళ్ళా చెప్తున్నాను, అన్ని వర్గాలు అంటే ఒక రియల్ ఎస్టేట్ కాదండి, అన్ని వర్గాల నివాసం ఉండే రాజధానిగా మధ్యతరగతి సామాన్య వాళ్ళ వర్కింగ్ క్లాస్ లేకపోతే ఏమవుతుందండి, మిడిల్ క్లాస్ అయితే ఏమవుతుంది, అక్కడ అన్ని జిల్లాల వాళ్ళకి అక్కడ కేటాయించమని చెప్పాను రిపోర్ట్స్ లో. అలాగే పారదర్శకత కూడా ఒక మంచి అద్భుతమైన రాజధాని కేంద్ర సహాయంతో సమాంతరంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కూడా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. నా స్టాండ్ ఏ రోజు మారలేదండి. స్టాండ్ కొన్నాను చెప్పి ఇప్పుడు బూతులు తిట్టి లేదా కుటుంబాలు లేదండి. నేను ఎవరిని వ్యక్తిగత విమర్శలు నా జీవితంలో 40 సంవత్సరాల నుంచి చేయను. విధానపరంగా మాట్లాడుతున్నాను. అది తప్పని ఇంకా మాట్లాడుకోవాలి, టీవీ చర్చలో చెప్పులు కొట్టగాలి లేదా నాకు వల్ల కాదండి. ఓకే ప్రసాద్ గారు లెఫ్ట్ హ్యాండ్ ఉన్నారు. సో మొత్తానికి చల్సాన్ శ్రీనివాస్ గారు ఫైనల్ గా అయితే ఇప్పుడు మీరు 2వ దశ ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకం, రెండోది ఏంటంటే అమరావతిని బ్లేమ్ చేయడానికి కూడా పారదర్శకంగా నిర్మాణం కావాలని కోరుతున్నామండి. పారదర్శకం కావాలి. రెండోది అక్కడ మధ్య తరగతి అన్ని ప్రాంతాలకి బ్లేమ్ చేయడం అది కరెక్ట్ కాదంటారు, అంతే కదా? నేను ఖచ్చితంగా అంటున్నానండి. మిగతా దాన్ని కొంతమంది విష ప్రచారం చేసి మునిగిపోయిందని ఎక్కడెక్కడ ఫోటోలు తీసుకొచ్చి పెట్టడం. రెండోది ఏంటంటే దాన్ని ఇంకో విధంగా ఏది శ్మశానం అని ఈ విధంగా చేయటం అనేది, ఒక రాజధాని ఒకటి కావాలండి. తప్పు రైట్ గా కట్టమని అడుగుతాం, డిమాండ్ చేద్దాం. ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని సోమవీర్రాజు గారు చెప్పిన 13 చోట్ల 13 రాజధానులు పెట్టేద్దామా? ఏంటండి ఇది? మనం బాధగా ఉందండి. ఏపీలో ఏదో కట్టండి అయ్యా బాబా అని స్ట్రీట్స్ ప్రజలు వస్తుంటే మళ్ళీ ఏంటి క్లారిటీగా అడిగిన గర్ఫ్ గారు అడిగిన మేము అడిగినా సరే వీ నీడ్ క్లారిటీ. దాంట్లో లోపాలు సరిచేయమంటున్నాం. అమరావతిలో పారదర్శక నిర్మాణం కావాలంటున్నాం. అన్ని వర్గాలని కలుపుకుని నిర్మాణం చేయమంటున్నాం. అంతే మేము చెప్పేది క్లారిటీ ఉందండి. హిందూపురం ఇచ్చాపురం వికేంద్రీకరణ చేయమంటున్నాం. మాట మార్చలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మార్చుంటారు, మిగతా వాళ్ళు మార్చుంటారు, గవర్నీలు ఆర్య సనాతనవాది గారు కానీ కళ్యాణ్ బాబు గారు మార్చుంటారు, ఇంకొక 10 మంది ఎప్పుడు మాట మార్చలేదు. ఓకే, మీడియాలో దూరం అయిపోయి ఉండొచ్చు. ఒక 5% మీడియాలు చూపిస్తున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పత్రికల్లో కూడా నా పేరు వస్తే తీసేయమంటే మీరు పర్మనెంట్ ప్యానలిస్ట్, మిగతా వాళ్ళు కాదండి. ధన్యవాదాలు. నా పేరు వస్తే నేనేం తప్పు చేశానండి? ఏమైనా కొట్టానా, తిట్టానా? నా 40 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఏ రోజన్నా ఒక వ్యక్తి మీద తప్పుగా మాట్లాడాను? 95% మీడియా మిమ్మల్ని ఎందుకు బాయ్కాట్ చేసింది? నేను ఎందుకు చేసిందో నాకు మీరు వాళ్ళని అడగాలి. వాళ్ళకి నమస్కారం పెట్టి నా మొహం ఎప్పుడు చూసారా? నేను తప్పుగా మాట్లాడాను కానీ 7 సంవత్సరాలు ఎప్పుడో మీ సోదరుడు వెళ్ళుంటే పొరపాటు 1-2 సార్లు పిలిచిన వాళ్ళు ధన్యవాదాలు. నా పత్రికలో నా ఫోటో వస్తుంది, నేను మధ్యలో కూర్చుంటా, ఇటు మిగతా నాయకులు కూర్చుంటారు, వాళ్ళ ఫోటోలు జూమ్ చేసి నా కాళ్ళు కనపడతా ఉంటాయి. నా ఫోటో తలకాయ కనపడిన ఫోటోలు ఉన్నాయి. నేను నిజంగా ఏ తప్పు చేయలేదండి. అందరినీ నేను ఆ నాయకుడిని కేసీఆర్ గారికి నాకు ఎంత జరిగింది. ఇవాళ హరీష్ రావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరన్నా సరే ఎందుకని రెస్పెక్ట్ అండి. వ్యక్తిగతంగా ఏ రోజు మాట్లాడలే నేను తప్పుగా. కరీంనగర్ వెళ్తే అన్ని చోట్ల నాకు తెలుగు జాతి కావాలనుకున్నా. అశోక్ బాబు లాంటి
చిచి ఆ పేరు చెప్తే దరిద్రమే నాకు చెప్తాను. ఒక చెత్త పేరు హౌస్ తెలంగాణ సంస్కృతిని అవమానించినట్టు, అలాగే తెలంగాణలో కొంతమంది కోస్తా రాయలసీమ ప్రజలను అవమానించినప్పుడు ఒక దుర్మార్గం నేను నిలబడి ఉన్నాను. ఏ రోజున ఒక్క తప్పుగా మాట్లాడినా అన్నదమ్ముల బంధం వేళ కూడా కూర్చున్నాను. ఎక్స్ట్రీమ్ అండి. మీ సోదరుడు అన్నాడు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీరు అట్టనే ఉండండి రాజగోపాల్, జగడపాటి రాజగోపాల్ గారు, లేదంటే ఈయనతో నేను ఉన్నాను చెప్పాను. తప్పదండి, నేను ఉన్నాను, మీరు చూశారు జీవితం. ఆ అలాగే దృష్టిలో ఆంధ్ర మేధావుల ఫోరం చెల్సాని శ్రీనివాస్ గారు ఎప్పటికీ మా ప్యానెల్లో అయితే ఉంటారు. మిగతా ఛానల్స్, కాదండి, నేను మిగతా వ్యక్తిగతంగా మీడియా అంటే తెలీదు. నేను చెప్పాను, భర్త గారు ఉంటే నేను ఈ కెన్ కంట్రోల్ అంటే వ్యక్తిగతంగా కదా, రెస్పెక్ట్ ఆల్ అదర్స్ ఆల్సో, డూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ చెల్సాని. ధన్యవాదాలండి. సో రహనా, ఒకటి ఇప్పుడు ఏమంటారంటే మీడియా రెండు వైపుల మీడియా కూడా అని పిలవట్లేదు. బట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కూడా నిట్టు నీళ్ళలో జీరిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ, ఇంకా రెండు పార్టీలు తప్ప వేరే లేదు. న్యూట్రల్ స్టాండ్స్ అన్నది లేదు. అయితే తెలుగుదేశం పార్టీ లేకపోతే వైసీపీ, ఈ రెండింటికి ఏదో విధంగా అది చేయాలి. ఆ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం రెండు వర్గాల వాళ్ళు తిడుతూ ఉంటారు. ఇప్పుడు చెల్సాని శ్రీనివాస్ గారు అంతే, అటు కాదు ఇటు కాదు, ఆయన అటు వైసీపీ సపోర్ట్ కాదు, టీడీపీ సపోర్ట్ కాదు. అందుకని ఆయన మిగతా మీడియా పిలవడం మానేసింది. సో 95% ఆఫ్ మీడియా బయాస్ టువర్డ్స్ ఐదర్ వైసీపీ ఆర్ టీడీపీ. ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి, తీసుకోకపోతే మనగలిగే పరిస్థితి లేదు. సో అందుకని 95% ఆఫ్ మీడియా అటు అనుకూలంగా మాట్లాడడం వల్ల, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడడం వల్ల ఆ ఛానల్స్ ఆ పేపర్స్ పిలుస్తాయి, వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం వల్లని ఆ పేపర్స్ ఆ ఛానల్స్ పిలుస్తాయి. ఈ రెండింటి కలిపి డిస్కషన్ పెట్టే ఛానల్స్ లేకుండా పోయినాయి. సో రాజధాని విషయంలో కూడా అంతే. అయితే అమరావతి మీద విష ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, లేదా అమరావతి మొత్తం ఇక ఏమంటారు జిందా తెలిసిమాతలాగా సర్వరోగ నివారణ అనేవాళ్ళు ఉన్నారు. దీని మీద క్లియర్ గా చెప్పేవాళ్ళు లేరు. ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా అక్కడ పుట్టిన వ్యక్తిగా ఒక రాజధాని ఉండాలి. ఎందుకంటే చెన్నైకి పోతున్నారు, బెంగళూరు పోతున్నారు, లేదా హైదరాబాద్ పోతున్నారు తప్ప అమరావతిలో లేకపోతే విజయవాడలో పాపులేషన్ పెరగట్లే. శుక్రవారం ఇవాళ శనివారం రాత్రి కదా, నిన్న సాయంత్రమే అందరూ బ్యాగ్స్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తుంటారా? ఇక్కడ ఈసారి సంక్రాంతి కాబట్టి రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు యాజ్ టీజ్ గా శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సంక్రాంతులకు వాళ్ళ ఊరికి వచ్చారు. కానీ ప్రతి శుక్రవారం చూడండి మీరు, విజయవాడ నుంచి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ టికెట్ దొరకదు అసలు. ఎస్, ట్రైన్ టికెట్ దొరకదు, బస్ టికెట్ దొరకదు. ఎస్. సో లేకపోతే అక్కడ చిత్తూరు, కడప, నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నై, ఆ కడప దగ్గరలో ఉన్న వాళ్ళు బెంగళూరు. మీకు సాఫ్ట్వేర్ జాబో లేకపోతే మంచి ఉద్యోగం ఉన్న జాబో లేకపోతే హాస్పిటల్స్ అయినా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా కూడా డిపెండబుల్ అయ్యే సిచ్యువేషన్ లేదు. అయితే బెంగళూరు పోవాలి, లేకపోతే చెన్నై పోవాలి, లేకపోతే హైదరాబాద్ రావాలి. సో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 12 ఏళ్ళు అయినా సరే ఓ రాజధాని లేదు, ఉద్యోగాలకి అక్కడ దొరికే పరిస్థితి లేదు. ఆ సిస్టమ్, ఒక ఎకో సిస్టమ్ అన్నది ఇంకా కూడా కాలేదు. యా కరెక్ట్. అంటే 12 years ఇస్ లాంగ్ పీరియడ్. చాలా long period. 1-2 రోజుల్లో అవ్వదు అని అంటున్నారు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ 1-2 రోజులు 12 years అయిపోయింది స్టేట్ ఫామ్ అయ్యి. 12 ఈ పార్టీల మధ్యలో ప్రజలు నలిగిపోయినారు. ప్రజలు మీరు అన్నట్టు ఇప్పుడు వైసీపీకో టీడీపీకో ఏదో జై కొట్టాలి, వాళ్ళ మనసులో మాత్రం ఉంది 100% మాకేం జరగట్లేదు అనేది క్లియర్ గా ఉంది. ఎవ్వరు సాటిస్ఫైడ్ లేరు ఏపీలో, 100% బాధతోనే ఉన్నారు. సో అల్టిమేట్ గా రాజధాని రాలేదు అంటే సరే, మొదటి టర్మ్ లో టీడీపీ చేయలేకపోయింది, సెకండ్ టర్మ్ లో వైసీపీ చేయలేదు, ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. దాని మీద రకరకాల విమర్శలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఒకటి ప్రయత్నంగా కూడా అనిపించట్లేదు ఏది, అంటే టూ మచ్ దాని మీదే ఖర్చు పెడుతున్నారన్నది కదా ఇప్పుడు వస్తుంది. దాదాపు 50 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం అవసరమా ఇవన్నీ అంటున్నారు. బట్ ఏదో ఒకటి అయితే నిర్మాణం అయితే జరగాలి. రెండవది ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీతో కడతారు, ఏదైనా కట్టేది మళ్ళీ పాత టెక్నాలజీతో కట్టరు. సో ఖర్చులు ఇవన్నీ పక్కన తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక రాజధాని నిర్మాణం జరగాలన్న దాన్ని అయితే అందరూ అంగీకరిస్తారు. మంచో చెడో ఇష్టం ఉన్నా లేకున్నా ఇప్పుడు అమరావతి రాజధాని అయితే కాబోతుంది, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయబోతుంది. అంటే చంద్రబాబు నాయుడు సీఎం గా నా చిన్నప్పుడు ఉన్నప్పుడే విజన్ 2020 నా చిన్నప్పుడే 2020 అంటే అంత ఫ్యూచర్ ఆలోచించి ఆయన ఏదో చేస్తారని నిజంగా చాలా ఎక్స్పెక్ట్ చేశారు.
ఫస్ట్ టైం అందుకే అవకాశం ఇచ్చారు ప్రజలు. యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో జగన్ ని గెలిపిస్తారు అనుకున్నారు, కానీ స్టేట్ డివైడ్ అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు డెఫినెట్ గా ఆయన ఏదో చేస్తారు, మరో హైదరాబాద్ చేస్తారని ఆశలతో ఆయన కేసారు. ఆయన టెంపరీ బిల్డింగ్స్ అవి కట్టించి మొత్తం టైం వేస్ట్ అయిపోయింది 5 years. సో మళ్ళీ జగన్ కి అవకాశం ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన తర్వాత ఏం కాలేదు, మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు. సో అంటే ప్రజలకు టైం వేస్ట్ అయిన తప్ప ఏం అవ్వలేదు. ఈసారి అయినా డెఫినెట్ గా టీడీపీ డెఫినెట్ గా ఏపీ ప్రజల కలల్ని నిజం చేస్తుంది, నిజం చెయ్యాలని కోరుకుంటున్నారు. చూద్దాం, ఇంకా 3.5 సంవత్సరాలు అయితే టర్మ్ ఉంది. ఇప్పుడైతే ప్రభుత్వం అయితే మారదు, ఎందుకంటే 124 సీట్లు వచ్చే అబ్సల్యూట్ మెజారిటీ. నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ అది బీజేపీ కూడా ఏమి ఇవ్వట్లేదు అంటుంది. ఫస్ట్ 2 టర్మ్స్ లో కేంద్రం నుంచి కూడా మొదటి 2 టర్మ్స్ లో అవకాశం రాలేదు. బట్ కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా సాయం చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అంత బడ్జెట్ లేదు, ఆ సౌలభ్యం లేదు. ఉన్న దానిలో ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కి వస్తుందని విమర్శ ఉంది కదా. మన 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఇస్తానన్నవే ఇవ్వలేదు కదా. 25% ఇన్వెస్ట్మెంట్స్. విభజన చట్టం గురించి ఏమైంది, స్పెషల్ స్టేటస్ ఏమైంది, ఇవేం అవ్వలేదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వరని అర్థమైపోయింది. మరి జగన్ స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నారు. 22 మంది యాక్చువల్లీ కేంద్రం అధికారంలో ఉంది, బాబు వచ్చేసాడు, ఏదో జరిగిపోతుంది, మ్యాజిక్ జరిగిపోతుంది అని నిజంగా ఏపీ ప్రజలైతే ఆశలతో ఉన్నారు. నేను అనేది ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు ఒకటే రాష్ట్రానికి ఎక్కువ సాయం చేయడం అన్నది వాళ్ళకు కూడా బడ్జెట్ లేదు. ఎక్కువ సాయం కాదు, చేయాల్సిన సాయం చేయట్లేదు అని. డిఫెన్స్ బడ్జెటే మన ఆపరేషన్ సింధూర్ వల్ల ఇప్పుడు 89,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రాగా అడిషనల్ చేయాల్సి వచ్చింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా ఉంటుంది. 42% రాష్ట్రాలకు వస్తుంది. అది కాకుండా 42% రాష్ట్రాలకు, 7% స్థానిక సంస్థలకి, 1% నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. 50% అక్కడే పోతుంది. మిగతా 50%లోనే కేంద్రం ఆర్మీ కంట్రోల్ చేయాలి, డిఫెన్స్ బడ్జెట్ అవి ఇవి అన్ని చేయాలి, రైల్వేస్ అన్ని మెయింటైన్ చేయాలి. బార్డర్స్ కాపాడాల్సింది రాష్ట్రాలు కాదు కదా, కేంద్రం కదా. ఇది ఒక మిత్ ఏంటంటే కేంద్రం రాష్ట్రానికి సాయం చేయట్లేదు. పన్నుల వాటా ఇస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ లో, తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ లో ఇస్తుంది, జిఎస్టీలో అన్నిట్లో వాటా 42% అన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తక్కువ వస్తాయి, ఉత్తరప్రదేశ్, బీహార్కి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అవి పూర్ స్టేట్స్, ఇది రిచ్ స్టేట్స్. సింపుల్. సో ఇక్కడ అంటే చాలా క్లారిటీ. కేంద్రం దగ్గర మా అంటే అడిషనల్ గా కాకుంటే 10,000 కోట్లు 20,000 కోట్లు ఇవ్వగలదు. అది గుజరాత్ వాళ్ళిద్దరు మోడీ అమిత్ షా ఉన్న తర్వాత గుజరాత్ బుల్లెట్ ట్రైన్ అవి పోతాయి. పోయిన తర్వాత మిగతా సదర్న్ స్టేట్స్ లో ఎక్కువ వస్తుంది ఆంధ్రప్రదేశ్కే. మనం ఏ మాట ఆ మాట ఒప్పుకోవాలి. ఇప్పుడు గూగుల్ డాటా సెంటర్ ఇచ్చారు, 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అక్కడ ఉంది కాబట్టి. వాళ్ళ దగ్గర ఇచ్చే ప్రొవిజన్ లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా డిఫెన్స్ స్పెండింగ్ చేసుకోవాలి, మిగతా చేసుకోవాలి. ఒకటే రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు. ఉన్న దానిలో ఇప్పుడు ఎన్ఆర్జిఎస్, గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్, మళ్ళీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, వీటన్నిటిలో కూడా ఇవ్వాలి. సో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా 1,00,000 కోట్లు తీసుకొచ్చి రాజధాని కంటే ఇవ్వలేదు. మరి ఇస్తే గనక రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నేను 4,000 పెన్షన్ ఇస్తా, రైతు బంధు ఇస్తా, కళ్యాణ లక్ష్మి ఇస్తా, ఇవన్నీ బంద్ పెట్టుకుంటే ఉచితాలు బంద్ పెట్టుకోవడం. ఈ ఉచితాలు ముఖ్యమా, దేశ భద్రత ముఖ్యమా? దేశ రక్షణ తెలంగాణతో పోటీ పడుతుంది ఏపీ కూడా. దేశ రక్షణ ముఖ్యమా? ఇక్కడ ఫ్రీ బస్ ఇచ్చారని వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చారు, అవసరం లేదు అసలు ఇవ్వడానికి. అదే నేను చెప్తున్నా. సో ఒకటి ఇక్కడ చాలా మంది క్లారిటీ ఉండాలి. ఫ్రీ బీస్ ఇచ్చుకుంటూ పోతే ఎన్ని పైసలైనా సరిపోవు. అమ్మ ఒడి ఎంతమంది పిల్లల కంటే ఎంతమందికి ఇస్తా అన్నారు. ఇంకా ఏదో నా పెన్షన్ 4,000 చేశారు, 2,000 నుంచి 4,000. ఇప్పుడు దేశంలో హైయెస్ట్ 4,000. సరే, వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు ఇవ్వాలి. 50 ఏళ్ల వాళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు. ఈ జగన్ ఇంకేది సూపర్ 6 ఏదని అడుగుతున్నాడు. ఇవన్నీ ఇచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కాదు, దేశ ఖజానా కూడా సరిపోదు. ఫ్రీ బీస్ ఇచ్చుకుంటే అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీ బీస్ మీద ఖర్చు పెడితే ఏమొస్తుంది? ఏం రాదు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, ఒక రాజధాని చేయండి, ఒక జాబ్స్ క్రియేట్ చేయండి. అప్పుడు అక్కడ సంపాదించే వాళ్ళు వచ్చి అక్కడ ఖర్చు పెడితే హైదరాబాద్ లాగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ లేదు కదా. సో మీరు ఖర్చు పెట్టాల్సింది ఉచిత బస్సు ఇస్తే ఏమొస్తుంది రాష్ట్రానికి? ఏం రాదు. వచ్చే ఆర్టీసీకి మళ్ళీ మీరు ఆదుకోవాలి. ఈ పింఛన్లు ఇస్తే 3,000 4,000 ఇస్తే కూడా వచ్చేది ఏముండదు. అల్టిమేట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, వాటి మీద ఖర్చు పెడితే, లేదా అక్కడ కొత్తగా ఇండస్ట్రీస్ వస్తే
కొత్త వాళ్ళు వచ్చి కొత్త పాపులేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడ వచ్చి ఖర్చు పెడితే అది హైదరాబాద్కు నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర నుంచి వస్తున్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి వాళ్ళంతా చేస్తే ఇక్కడ జీఎస్టీ వసూలు అవుతుంది, ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటే పెట్రోల్ పన్ను వస్తుంది. అక్కడ శుక్రవారం కాగానే అందరూ ప్యాకప్ అయ్యి హైదరాబాద్కు వస్తుంటే ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ ఎక్కడ వస్తుంది? ఇంకొకటి కేంద్రం మీద రాష్ట్రం మీద ఏ కేంద్ర ప్రభుత్వం కూడా 1,00,000 కోట్లు పెట్టి ఒక రాజధాని కట్టించే పరిస్థితి ఉండదు. 5,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తారు, క్లోజ్ చేయాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాల బాధ్యత కూడా మనం రక్షణ చూసుకోవాలి. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ డిఫెన్స్. బార్డర్, చైనా బార్డరు, పాకిస్తాన్ బార్డరు, బంగ్లాదేశ్ బార్డర్లో లక్షలాది మంది సైనికులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా చూసుకోవాలి, అక్కడ కొనాలి. ఆ డిఫెన్స్ పరంగా వెనుకబడిపోతే రేపు ట్రంప్ అక్కడ మధురం ఎత్తుకపోయినట్టు మన దగ్గర కూడా అటువంటి సిచ్యువేషన్ వస్తుంది డిఫెన్స్ ను నెగ్లెక్ట్ చేస్తే. అది గుర్తుంచుకోవాలి చాలా మంది. ఈ ఉచితాలు, ఫ్రీ బీస్, దాని మీద ఈ రాష్ట్రాలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉచితాలు అన్ని కనుక బంద్ చేసుకుంటే ఒక్క రాజధాని కాదు ఆంధ్రప్రదేశ్ 4 రాజధానులు కూడా కట్టొచ్చు. ఇప్పుడు ఆయన జగన్ ఇది నవరత్నాలు ఇస్తే వీళ్ళు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. ఈ సూపర్ 6 ఇస్తే ఇంకా అప్పుడు శ్రీలంక చేశాడు జగన్, బంగ్లాదేశ్ చేశాడు అన్నారు కదా. ఈ సూపర్ 6 అని ఇస్తే సూపర్ వెనిజులా అవుతుంది ఆంధ్రప్రదేశ్, వెనిజులా లాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో అందుకని అంటే మెజారిటీ ఇప్పుడు టీడీపీకి సీట్స్ వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష హోదాలో తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్ లేదు. మాట్లాడితే వ్యక్తిగత విమర్శలు, దూషణలు ఇవే ఉంటున్నాయి. వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా ఎవరు నిర్వర్తించే పరిస్థితి లేదు ఏపీలో. ప్రతిపక్షం అసెంబ్లీకి రావట్లేదు. కన్స్ట్రక్టివ్ గా ఏపీని ఇలా చేయండి అని ఫైట్ చేయండి మాట్లాడే ప్రతి వైసీపీ నేత. ఇది నా సజెషన్. మీరు అన్నట్టు చూద్దాం మరి వేరే పక్షం వస్తుందా. మీరు అన్నారు కదా వేరే పక్షం రావాలి. వేరే పక్షం కదా, ఉన్న పక్షం అట్లీస్ట్ వ్యక్తిగత దోషాలు అవన్నీ అయిపోయాయి కదా. 2 years నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నారు, తిట్టుకుంటూనే ఉన్నారు. సో అట్లీస్ట్ ఇప్పుడు ఏపీ క్యాపిటల్ గురించి ఫైట్ చేయండి. అమరావతిని డిసైడ్ అయింది కదా, దాని గురించి సజెషన్స్ ఇవ్వండి. ఈ తిట్టుకోవడాలు అవన్నీ పక్కన పెట్టండి, యువత గురించి ఆలోచించండి, ఏపీ భవిష్యత్ గురించి ఆలోచించండి. 2029 వరకు ఆంధ్రప్రదేశ్ లో మంచి క్యాపిటల్ నిర్మాణమై ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లాంటి సిటీ, అంటే హైదరాబాద్ స్థాయిలో కాకుండా ఒక మంచి రెవెన్యూ ఇచ్చే సిటీ. అల్టిమేట్ గా రాజధాని నుంచే రెవెన్యూ వస్తుంది. ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచే రెవెన్యూస్ వచ్చేవి. ఢిల్లీ, ముంబైని ఎందుకు ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు? సో పెద్ద నగరాల వల్ల రాష్ట్రాలు మొత్తం కూడా సాధపడతాయి. ఆదిలాబాదో, లేకపోతే కొమరం భీమో, నిర్మలో, లేకపోతే విజయనగరమో, శ్రీకాకుళమో ఇక్కడ రెవెన్యూ జనరేట్ కాదు. వైజాగో, విజయవాడ, అమరావతి వల్ల రెవెన్యూ జనరేట్ అవుతాయి. సో ఒక పెద్ద నగరం నిర్మాణం కావాలి ఆంధ్రప్రదేశ్ ను, అది మొత్తం సాధే విధంగా జరగాలని మనం కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ భరత్.